సాయంకాల సమయంలో క్లాసులో నాయనా మేము తండ్రి ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో జాయిన్ కావడానికి మీ కృప చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన అన్నిట్లు ప్రభా ఈ యొక్క క్లాసులో జాయిన్ అయ్యి ఈరోజు నాయన యేసయ్య నీ యొక్క దాసులైతే ఏ విషయంలో అయితే తండ్రి నాయన మాట్లాడనే ఉన్నారో ప్రభా నాయన అవన్నీ కూడా నీ నామ మహిమ కొరకు మాట్లాడుతూ ప్రభా మేమందరము తండ్రి మీ మహిమ కొరకు నేను జీవించినట్లు ఆయన మంచి నేను యేసయ్య ఆయన మాటలను మాకు తెలియపరచుటకు కృప చూపండి, సాయం చేయండి. గోవాది దృష్టి నుండి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నీ సన్నిధి తోడు ఉంచండి. ఈ యొక్క మీటింగ్ అంతట్లో ప్రభా నీ తోడు దయచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధి మాకు తోడుగుంచండి, కనికరం చూపండి, బలపరచండి. మా బలహీనంగా ఉన్న మమ్మల్ని తండ్రి బలపరుస్తూ మేము అనేకులను బలపరిచే విధంగా నేను యేసయ్య ఈ లోకంలో నిలబడుతూ మహిమపరిచే వారిగా నిరాకటకు నైనా మేము సిద్ధపడుతూ అనేకులను మేము సిద్ధపరిచే వారిగా ఉండడం కృప చూపి మీరు మహిమ పొందమని మమ్మల్ని చేతికి అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నారండి ఇందిరా సిస్టర్ గారు. ఒక సాంగ్ పాడగలరా? ఒక పల్లవి చరణం. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగ పరదేశిని నీలా మాయలోకమి ఎంతో అందమైనది. పరలోకము అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది. పరలోకము అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగా నేను యాత్రికుడను. దూతల్ పాడుచుందురు పరమందునా, దీవారాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలోకమిగ నేను యాత్రికుడను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అండి. చివరిగా పద్మిని సిస్టర్ అవైలబుల్ ఉన్నారండి? పద్మిని సిస్టర్ ఓకే అక్క ఒక ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే మనం క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. సమయాన్ని ఇప్పుడు క్లాస్ నిమిత్తం ప్రార్థించమంటారన్నా? ఇప్పుడు జరుగుతున్న క్లాస్ నిమిత్తం ప్రార్థించమంటారన్నా? స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రాలు వందనాలు తండ్రి. మరి ప్రభా ఈ దినము నాడు ప్రభు ఇటు రీతిగా మనం కూడుకొని అయా మరి క్లాస్ లో ఉంటుండగా మీరు తోడు ఉండండి. ఆయా ప్రతి విధమైన సిగ్నల్స్ ప్రాబ్లం నుంచి విడుదల, ఆయా మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కృప చూపించండి. అలాగే ప్రభు ఇప్పుడు ఈ క్లాస్ లో ఉంటుండగా ప్రభావ మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరు తోడేయండి. ఆ డిస్కషన్ లో కూడా మీరు తోడేయండి, నడిపించండి. మీరే ఆజ్ఞలు అంతవరకు అధ్యక్షత వహించి మీరు మాత్రమే మీ నామానికి మనం తెచ్చుకోమని ప్రార్థించి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. యేసు ప్రభువులో అందరికీ వందనాలండి.
రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజ్ నుంచి మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశం మీరు ఆల్రెడీ చూశారు, జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కొంచెం గట్టిగా మాట్లాడండి, వినపట్లేదు. దగ్గర పెట్టుకోండి మైక్. సారీ బ్రదర్, సారీ. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ లో కులగణన గురించి బయట జరుగుతూ ఉంది. వాలంటీర్స్ అందరూ వచ్చి మన కులాన్ని గురించి, తర్వాత మతాన్ని గురించి కొంతమంది అడిగి కొంతమంది సమాధానం చెప్పారు రాసుకెళ్ళిపోవడం. దాని తర్వాత దాని గురించి కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మేము చెప్పాలా, మన క్రైస్తవ్యం గురించి మేము క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యాం, దాని గురించి మేము మాట్లాడాలా, చెప్పాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టామండి. సో దాని గురించి సార్ మాట్లాడతారు మనతో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఉండొచ్చు అనే దాని మీద. ఓకే, నేను సార్కి సమయాన్ని ఇస్తున్నాను. ఒక 2-3 నిమిషాల్లో పని తీసుకుంది కానీ జాయిన్ అయిపోండి. అయిపోయారన్నా? ఓకే, సార్కి సమయం. అందరికీ వందనాలండి మరొకసారి యేసు ప్రభు నామంలో. చాలా సంతోషం. ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఇన్ఫార్మ్ చేసినప్పటికీ చాలామంది జాయిన్ అయ్యారు. ఇది దేవుని సంకల్పం అని కూడా మనం అనుకోవచ్చేమో ఒక రకంగా చెప్పాలంటే. చేస్తే సరిపోతుంది, అంటే జాయిన్ అయ్యారో లేదో అనేది. నా ప్రైజ్ లాడ్ అన్న న్యూట్లో పడుతున్నా. నా ప్రైజ్ లాడ్ అన్న, థ్యాంక్ యూ. అంటే మనకందరికీ తెలుసు, ఆంధ్రాలో ప్రస్తుతానికి సెన్సస్ అంటే జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ జనాభా లెక్కలు అయిపోయినాయి అంటున్నారు. అంటే మేము వేరే లోకాల్లో ఉన్నాం. సో దాన్ని అంటే స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఉండగానే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో కొన్ని చోట్ల కొంతమంది అంటే ప్రాసెస్ ప్రకారం చేయాల్సింది కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి వీలున్నట్టుగా కొంతమంది ఆ జనాభా లెక్కలు రాయడం అనేది మనకి కనబడుతూ ఉంది. సో దానికి మన వాళ్ళే కొంతమంది సాక్ష్యాలు ఉన్నారు. సో మన జాన్సన్ బాబు మీకు తెలుసు. సో ఆయనకు కూడా ఫోన్ చేసి వాలంటీరు మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి అన్నారంట. ఏంటి ఎందుకు అంటే మీ సెన్సస్ రాస్తున్నాం, కులగణన చేస్తున్నాం, అసలు నన్ను ఏమీ అడగలేదు, ఏమీ అడగకుండా ఎట్లా మీరు రాస్తున్నారు అంటే ఇప్పుడు చెప్పండి సార్ అంటున్నారంట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది, వీళ్ళు ఫలానా అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటే ఇంకెవరిని ఏమీ అడగకుండానే వాళ్ళే రాసేసుకుంటున్నారు. సో క్యాస్టు అలాగే రిలీజియన్ దగ్గర కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి హిందూ అని రాసేస్తారు. అంటే ఒకవేళ మనం ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు, మనలో చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు. సో అయినప్పటికీ వాళ్ళు మనకి చెప్పకుండా ఏం చేస్తున్నారంటే అక్కడ హిందూ అని నోట్ చేసేస్తున్నారు. సో అర్థమవుతుందండి నేను చెప్పింది, ప్రాక్టికల్గా ప్రస్తుతం జరుగుతున్న విషయం. సో దీని గురించి నేను 1-2 మాటలు చెప్పిన తర్వాత కొద్ది నిమిషాలు మనకి సో జాన్ సుందర గారు కూడా మాట్లాడతారు. ఒకవేళ సురేష్ కుమార్ గారు ఇంకెవరైనా అంటే ఈ విషయం మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా మీరు స్పందించవచ్చు, మీరు కొంత మాట్లాడవచ్చు. సో మణిపాల్ గారు ఉన్నారు మన మధ్యలో. సో వారి నాన్నగారు కూడా తహసీల్దార్గా అట్లాగే కలెక్టర్ ఆఫీస్లో ఆయా అంటే గవర్నమెంట్ పొజిషన్స్లో పనిచేసి సో చాలా అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి సో మణిపాల్ గారు కూడా ఈ విషయం అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో సెన్సస్ అనేది సో బిబ్లికల్ అని తప్పకుండా మనం అనుకోవచ్చు, అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటే బైబిల్లో కనీసం 36 సార్లు ఈ లెక్కలు రాయడం అంటే జనాభా లెక్కలు సేకరించడం అనే దాని గురించి మనకు కనబడుతుంది. కనీసం 36 సార్లు. అంటే నిర్గమకాండం దగ్గర మొదలు పెడితే సో నిర్గమకాండం నుంచి మనం ఒక్కొక్క పుస్తకంలో అంటే అపోస్తుల కార్యాల వరకు కూడా మనకు కనబడుతుంది అనమాట. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం. సో అక్కడ కూడా ఒక జనాభా లెక్కలని. సో ఇవన్నీ మనం చూసుకుంటే మరి చాలాసార్లు తీసేస్తారు. దేవుడే మొట్టమొదటిసారి చెప్పాడు నిర్గమకాండం 30వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి ఒక్క వచనం చదువుదామండి, అంటే అన్ని వచనాలు మనం చదవం, ఒక్క వచనం చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 12వ వచనం. ఎవరికైనా చదవడానికి అవకాశం ఉందా?
నేనే చదువుతున్నాను. ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులకి ఇక్కడ చెప్పడం అనేది మనం చూస్తాం. సో ఆ తర్వాత సంఖ్యాకాండంలో ఇంకా చాలా చోట్ల, అంటే సంఖ్యాకాండంలో కనీసం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, కనీసం 11 చోట్ల మనం చూస్తాం. అట్లాగే న్యాయాధిపతుల్లో, సమూయేలు గ్రంథంలో, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథాల్లో, సో లూకాసు వార్తలో యేసు ప్రభు కాలంలో జనాభా లెక్కలు చేయడం, అలాగే అపోస్తుల కార్యాల్లో. సో వీటన్నిటిలో మనం చూసినప్పుడు అంటే జనాభా లెక్కలు రాయడం, జనాభా లెక్కల్లో రిజిస్టర్ కావడం అన్నది అది ప్రభుత్వాలకు అవసరం అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే పరిపాలన చక్కగా సాగాలి అంటే అవసరం, అంటే లేదా ప్రజలకు కొన్ని సౌకర్యాలు వాళ్ళు అందించడానికైనా సరే అవసరం, తప్పనిసరిగా వాటిని మనం ఫాలో కావాలి. అయితే అలా తీసుకునేటప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ కాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం, కావాలని మన సమాచారాన్ని తప్పుగా నోట్ చేయడం అన్నవి మాత్రం ఇల్లీగల్. అవి ఇది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, సెన్సస్ రాయించుకోవడం అన్నది బిబ్లికల్లే. అంటే ఏ పరిపాలనా వ్యవస్థకైనా అవసరం. మనం ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా సో ఎవరెవరు దానికి అటెండ్ అవుతారు, ఎంతమంది వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా మనం అక్కడ కూడా కొన్ని లెక్కలు తీసుకుంటాం. ఎందుకంటే అలా ఉంటేనే మనం వాటిని సరిగ్గా మేనేజ్ చేయగలుగుతాం, సో వాటిని సరిగ్గా నియంత్రించగలుగుతాం. సో మేఘనా సిస్టర్ మ్యూట్ చేసుకుంటారు. కొంచెం మీరు గట్టిగా మాట్లాడండి, సరే వినపట్లేదు, కైండ్లీ. అదే మీరు సౌండ్ కొంచెం పెంచుకోవాలేమో చూడండి ఆంటోనీ గారు. అంటే అందరికీ స్లోగానే వినబడుతుందండి నా వాయిస్? మంచిగానే వినబడుతుంది. ఆంటోనీ గారు కొంచెం మీరు వాయిస్ అదే సౌండ్ పెంచుకోవాలి చూడండి, వాల్యూమ్ మీ దగ్గర. ఓకే రైట్ అండి. అంటే ఇది బిబ్లికల్లే కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాసుకోవడం కానీ లేదా మనకు చెప్పకుండానే మన సమాచారాన్ని నోట్ చేయడం కానీ అది చట్టబద్ధం కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సర్వసాధారణంగా మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకి కొంచెం క్లారిటీ కావాలి. సో ఆ విషయాల గురించి మనం ఆలోచించేద్దాం. తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు క్లుప్తంగా షేర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే దేశంలో ఏం జరుగుతుందో కొంతైనా మనకు అవగాహన ఉంది. అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు, ఇట్లాంటి విషయాలు ఎవరికి వాళ్ళు మేమే ఎక్కువ ఉన్నామని చూపించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. సో మనం కూడా సహజంగా మనలో ఉండే స్వభావం అది. సో మనం కూడా అదే పని చేస్తాం మనం ఎక్కడైనా ఒక చోట ఉన్నప్పుడు. అయితే ప్రస్తుతం అది బాగా తీవ్ర రూపం దాల్చినట్టుగా కూడా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. తీవ్ర రూపం దాల్చింది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా 4 వర్గాలుగా కనీసం మనుషుల్ని విభజించడం అనేది మనకు కనబడుతుంది. సో దీంతో పాటుగా నో క్యాస్ట్ అనే ఆప్షన్ కూడా ఉందని చెబుతున్నారు. మరి సో ఆంధ్రాలో అంటే తెలంగాణలో కూడా ప్రవేశపెట్టారు. ఒక ఆయన పోరాడాడు కదా, ఆయన పోరాడిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టడం అనేది మనకు తెలుసు. కాబట్టి సో ఈ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ రాసేటప్పుడు లేదా రిలీజియన్ రాసేటప్పుడు సో రిలీజియన్ దగ్గర మనకు నచ్చిన రిలీజియన్ని మనం పెట్టుకోవచ్చు. మనం ఏ రిలీజియన్ పెట్టాలనుకుంటే సో ఆ రిలీజియన్ని రాసుకోవచ్చు. దానికి మన దేశంలో స్వతంత్రం ఉంది. ఇది లౌకిక రాజ్యం కాబట్టి నచ్చిన మతాన్ని నచ్చిన సమయంలో స్వీకరించే హక్కు ఉంది. ఎన్నిసార్లైనా నేను మతాన్ని మార్చుకోవచ్చు. అది మన దేశ చట్టం. అంటే ఒక్కసారే మార్చాలి లేదా జీవితంలో మళ్ళీ మారకూడదు అనే రూల్స్ ఏమీ లేవు. ఎన్నిసార్లైనా మారవచ్చు. అయితే నువ్వు అలా మారుతూ ఉన్నప్పుడు కొన్ని రిజర్వేషన్స్ కానీ అట్లాంటి వాటి విషయంలో మాత్రం వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతారు. అంటే నాకు సర్టిఫికేట్తో అవసరం లేదు అనుకున్నప్పుడు ఎన్నిసార్లైనా నా మతాన్ని మారడానికి లేదంటే నాకు ఏ మతము లేదు అని చెప్పడానికి కూడా మనకు స్వేచ్ఛ ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. లేదంటే నా మతాన్ని చెప్పకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది. నాకు అసలు ఏ మతం వద్దు అని అన్నిటినీ తిరస్కరించే స్వేచ్ఛ కూడా ఉంది. సో అందుకనే సో నో క్యాస్ట్ అని కానీ నో రిలీజియన్ అని కానీ
సో ఆ కాలమ్స్ కూడా మనకి వీటిల్లో యాడ్ చేయడం జరిగిందనమాట, అంటే ప్రభుత్వం వారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అక్కడ అన్ని కాలమ్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో ఇది మీరు పెట్టడానికి వీల్లేదు, సో మీరు బీసీ కాబట్టి, మీరు ఓసీ కాబట్టి హిందూ అని మాత్రమే వస్తుంది అని చెప్పి కొన్ని చోట్ల అట్లా జరుగుతుంది. సో వాళ్ళు అదే విధంగా నోట్ చేస్తున్నారనమాట. సో నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పిన తర్వాత మనకి జాన్ సుందరరావు గారు కొన్ని విషయాలు మనకు షేర్ చేసుకుంటారు దేవుని వాక్యం నుంచి కూడా. సో తర్వాత మళ్ళీ మనం కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు అదే దాని కులగణన గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. క్యాస్ట్, నో క్యాస్ట్ అని కూడా రైట్ పెట్టుకోవచ్చు. రైట్ 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 క్యాస్ట్ నో రిలీజన్ అని కూడా రాయొచ్చు అని చెప్పాను. ఓకే అండి. ఆయన పరిచయం చేయండి, ఎవరో జాన్ సుందర గారు అందరికి. అన్న జాన్ సుందరరావు అన్న, ప్రైజ్ లాడ్ అన్న. జాన్ సుందరరావు అన్మ్యూట్ చేసుకుంటారా? జాన్ సుందరరావు అన్న, ప్రైజ్ లాడ్ అన్న. జాన్ సుందరరావు గారు మన బైబిల్ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపాల్గా ఉన్నారు. వారు దేవుని సేవకులుగా చాలా కాలం నుంచి ఆంధ్ర తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. సో అక్కడ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ కూడా సంఘాలు ఉన్నాయి. వారు కొద్దిసేపు మనకి దేవుని మాటలు అందించిన తర్వాత మళ్ళీ మనం ఈ ప్రాక్టికల్ అంశంలోకి మళ్ళీ కంటిన్యూ అవుదాం అన్న. ఈ సమయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ అత్యవసరమైనటువంటి మీటింగ్ కి హాజరైనటువంటి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థించుదాం. మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు దేవా. మా తండ్రి, RIT ద్వారా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మీటింగ్ కొరకు సమకూర్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు ఈరోజు కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ నాయన ప్రస్తుత దినాలకు అవసరమైనటువంటి కొన్ని విషయాలను గురించిన అవగాహన కల్పించడానికి మీ దాసులకు ఇచ్చిన ఆలోచన, దాని కొరకైన తండ్రి నాయన ఈ సమకూర్పు కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి. ఆ ప్రస్తుత దినాలకు తగినట్లుగా మేము మసలుకోవడానికి, నడుచుకోవడానికి అవసరమైన జ్ఞానము, వివేకము, మెలకువ మాకు అనుగ్రహించుము. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు వారు శిష్యులను పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు మనుషుల గురించి జాగ్రత్త పడండి అని చెప్పి హెచ్చరించారు. మీరు పావురం వలె నిష్కపటంగాను, పాముల వలె వివేకులుగా ఉండండి అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినాలకు సంబంధించిన సూచనల గురించి చెప్తూ కూడా అక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంటే మత సంబంధమైనటువంటి అబద్ధ బోధలతో జరిగే మోసాల గురించి ప్రభు హెచ్చరించారు. ఆనాడు శిష్యుల్ని హెచ్చరించటం జరిగింది. మత్తయి దాన్ని రాయటం ద్వారా దేవుని బిడ్డలందరికీ కూడా ఇది ఒక చక్కని హెచ్చరికగా మరి వాక్యంలో మనకు కనబడతా ఉంది. ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో దాన్ని మనం గమనిస్తూ తగిన విధమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలగాలి. అందుకు మనము ఖచ్చితంగా మన దేశ చట్టం ఏం చెప్తుంది, మనకున్న హక్కులు ఏంటి, మనం వీటిని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని విషయంలో ఈరోజు మరి
మనకు ఆర్ఐటి నుంచి ఈ చక్కని అవగాహన కోసమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. ఆర్ఐటి యాజమాన్యాన్ని నేను ఈ సందర్భంలో నేను అభినందిస్తున్నాను. ఇది చాలా అత్యవసరమైనటువంటిదిగా నేను మరి తలస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనకు దేవుని వాక్యము యొక్క అవగాహనతో కూడినటువంటి మెళుకువ అంటే నేను ఒక క్లాస్ లో మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమైనటువంటి తెగువ, ధైర్యం, సాహసం మనకు కావాలి. దానియేలు మరి పరాయి దేశంలో ఉన్న సందర్భంలో కూడా మరి ఆ దేవుని మీద భారం వేసి రాజు భుజించే భోజనం, రాజు పానం చేసే ద్రాక్షారసం తీసుకోవటానికి నిరాకరించాడు. అక్కడ ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినప్పటికీ కూడా దానియేలు మరి తనకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు ప్రకారంగా అలా ఉండడానికే నిర్ణయించుకున్నాడు. ఆ విషయంలో దేవుడు సహాయం చేశాడు. మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మాట మనకు కనబడుతుంది కదా. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మనకు అనిలను కూడా ఈ వాక్యాన్ని మనకు చాలాసార్లు మన యొక్క ఈ బీటీహెచ్ కోర్సు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పేటప్పుడు మనకి ఈ వాక్యాన్ని తరచుగా చెప్తూ వచ్చారు. మీకు గుర్తుండే ఉంటది చాలా మందికి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఇక్కడ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవరు? మనము సత్యమును ఒప్పుకొని ఆ సత్యాన్ని మనము ప్రకటించటం అంటే మన మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవటం అన్నమాట. దాన్ని ఒప్పుకోవటానికి ఖచ్చితంగా మనకు ధైర్యం కావాలి. మనం యోహాను సువార్త చదువుతున్నప్పుడు రిపీటెడ్ గా కనిపించేటటువంటి ఒక మాట ఏంటనంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ యేసు ప్రభు వారు తనను తాను వారు వశం చేసుకోలేదు అని మనం చూస్తాం. అలాగే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. ఇలాంటి మాటలు మనకి దాదాపుగా నేను 7 సార్లు గమనించాను యోహాను సువార్త చదువుతున్నప్పుడు. బట్ ఈ దినాల్లో కూడా చాలా మంది రకరకాలైనటువంటి ఆలోచనలతోటి మేము క్రైస్తవులం, లేకపోతే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని అంగీకరించాను అని చెప్పడానికి వెనకాడుతుంది. అనిల్ అన్న ఒక సందర్భంలో చెప్పారు, మీరు ఎవరు అని అంటే వాళ్ళ క్యాస్ట్ చెప్తారు, కానీ మేము కన్వర్ట్ అయ్యామనంట. ఇట్లా అంటే మేము క్రైస్తవులం అంతే, ఒకటే మాట అని చాలా మంది చెప్పలేకపోవడం అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రభువారు చెప్పినటువంటి విషయం మనకి గుర్తుంది కదా, మనుషులు ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో వారిని నేను మరి ఒప్పుకుంటాను అని ప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాం కదా. చూడండి, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గుర్చి నా మాటలను గుర్చి సిగ్గుపడివాడు ఎవడో వారిని గురించి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పినని మార్కు సువార్త 8:38 చూస్తాం. మత్తయి సువార్తలోనైతే మనకు కనిపించే మరొక మాట ఏంటంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగను. వాడి హెబ్రీ పత్రికలో మనకు పదే పదే కనిపించేది, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఒప్పుకున్న దాని నుంచి పక్కకు తప్పించడం కోసమే ఎంతో మంది దేవుని పిల్లలు హర్షాక్షులైపోయారు. ఈ ఒక్క మాట ఒప్పుకో, బైబిల్ అబద్ధం అని చెప్పు,
ఇదంతా కూడా దాని మీద బైబిల్ మీద దాన్ని ఉమ్మివేసి కాళ్ళతో తొక్కు, నిన్ను మీ అమ్మను వదిలిపెట్టేస్తామని చెప్పి ఒక 12 సంవత్సరాల పిల్లోడిని రష్యాలో మరి చిత్రహింసలు పెడితే వాళ్ళ అమ్మ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే చాలా కాలం నుంచి జైల్లో ఉంది. కానీ నువ్వు ఆ పని చేయొద్దు అని 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కొడుకు చెప్తే, నేను అట్లా చెప్పను, అది కరెక్ట్ కాదు మీరు చెప్పేదాని అంటే చాలా కోపంతో ఆ తల్లిని కాల్ చేశాడు. ఆ తర్వాత పిల్లని కూడా చంపేస్తాడు ఆ జైలర్. నిజంగా ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి సంఘంలో ఇలా చెప్పుకోవడానికి నిజంగా వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళందరూ గొప్ప హీరోలు అన్నమాట. చాలా మంది మరి చంపేసిన వాళ్ళు హీరోలాగా ఫీల్ అవుతుంటారు, కానీ ప్రభు దృష్టిలో అలా సత్యం కోసం చనిపోయినటువంటి వాళ్ళే గొప్ప హీరోలుగా మనకి సంఘ చరిత్రలో కనబడుతున్నారు. ఈ దినాల్లో మనము ధైర్యంగా మన విశ్వాసాన్ని నిస్సంకోచంగా ప్రకటించడానికి ఒక విధంగా ఇది ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకుందాం. తెలియజేస్తారు. మరి ప్రభు అలా మనము నిలబడవలసిన సమయంలో, మాట్లాడాల్సిన సమయంలో, ఒప్పుకోవలసిన సమయంలో, మనం సాక్ష్యం ఇవ్వాల్సిన సమయంలో ఆ సాక్ష్యం ఇవ్వడానికి అవసరమైనటువంటి శక్తి మనకు కావాలి. పౌలు గారు కూడా దానికోసమే ప్రార్థన చేయమని అడిగారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 20 వచనంలో అదే చూస్తాం మనం. నేను మాట్లాడవలసినట్టుగా సువార్త మర్మం గురించి మాట్లాడడానికి ఎవరి ముందైనా సరే ధైర్యంగా మాట్లాడడానికి అవసరమైన వాక్శక్తి నాకు దేవుడు అనుగ్రహించేటట్టు నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు కోరారు. బట్టి అలాంటి ఆ కృప, అలాంటి తెగువ, అలాంటి ధైర్యం, అలాంటి వాక్శక్తి దేవుడు మన అందరికి ఇవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రభు మాటలు మన అందరి కొరకే దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. తెలుసు, అది మీటింగ్ జరుగుతూ ఉంది, మనం చూద్దాం. ఓకే, అది అర్థమైంది, రైట్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా విషయాలు చక్కగా షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం అండి మనం అందరం ఈ విధంగా కలుసుకోవడం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించటం తప్పనిసరిగా ప్రాముఖ్యమైనదనే విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. సో దేవుని వాక్యం దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంది. సో మన విషయాన్ని అంటే మన విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పడానికి భయపడకూడదు. నేను ఇంకొక వచనాన్ని చూపించి అంటే మన అంశంలోకి వెళ్దాం. సో ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం లేదా 13వ అధ్యాయం, అంటే 12 కాదులేండి, 13, 14 ఈ 2 అధ్యాయాల్లో మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలో, సో 13వ అధ్యాయంలో ఒక ముద్ర వేస్తాడు వాడు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు. ఆ ముద్ర ఎక్కడ వేస్తాడంటే అంటే ఆ మనుషుని నంబరు కానీ పేరు కానీ నొసటి మీద కానీ చేతి మీద కానీ ఈ 2 చోట్ల ఏదో ఒక చోట వేస్తాడనమాట. సో నొసటి మీద కానీ చేతి మీద కానీ అంటే అర్థం ఏంటంటే, సో నొసటి మీద అంటే నొసటి మీద ముద్ర వేసినప్పుడు ఏదైనా ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ కనబడుతుంది బహిరంగంగా. అదే చేతి మీద వేశారనుకోండి, దీన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది. మనం షర్ట్ వేసుకుని ఇంకో డ్రెస్ వేసుకుని ఏదో వేసుకుని కవర్ చేసుకుంటాం. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, బహిరంగంగా సాతాన్ని ఒప్పుకోవచ్చు, అంతరంగంగా అంటే బహిరంగంగా ఒప్పుకోకపోయినా ఇంటర్నల్గా నువ్వు సాతాను మనిషిగా చలామణి కావచ్చు. అయితే మీరు ప్రకటన గ్రంథంలోనే 14వ అధ్యాయం దాన్ని ఇమ్మీడియట్గా తర్వాత చూస్తే 14వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే, నొసటి మీద ముద్ర ఉన్నవాళ్ళు కనబడతారు. గొర్రెపిల్ల ముద్ర అంటే దేవుని ముద్ర, అది చేతి మీద లేదు, అది ఓన్లీ నొసటి మీద మాత్రమే ఉంటుందన్నమాట. ఒకసారి ఆ 2 రిఫరెన్స్లు ఒకసారి చదివేద్దామండి, పక్క పక్కనే ఉంటాయి. ఎవరన్నా తీయగలిగితే కూడా తీయచ్చు. ప్రకటన గ్రంథం సో 13వ అధ్యాయంలో 17వ వచనం. ప్రకటన 13:17. పొద్దువారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్టు, ముద్ర అనగా చాలండి, ఇంకా ఆ తర్వాత అంతా ఉంది మనకు తెలిసిందే అది. థ్యాంక్ యూ సిస్టర్. అంటే ఇక్కడ కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ అంటే నువ్వు
సాతానును బహిరంగంగా ఫాలో అవ్వచ్చు, నొసటి మీద ముద్ర, రహస్యంగా ఫాలో అవ్వచ్చు, అంటే చేతి మీద ముద్ర. సో దీన్ని గోధుమలు గురుగుల ఉపమానంలో కూడా మనం చూస్తాం. గోధుమలు గురుగుల ఉపమానంలో గోధుమల్ని రైతు పొలంలో వేశాడు, గురుగుల్ని సాతాను లేదా దుష్టుడు విత్తాడు అదే పొలంలో. అంటే మంచి విత్తనాలు, మంచి పంట ఉండాల్సిన చోట వాడు విత్తాడు అనమాట. సో అది కూడా గోధుమలే అనుకుని భ్రమలో ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే అట్లా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి రహస్యంగా నువ్వు సాతాను బిడ్డగా ఉండొచ్చు, పబ్లిక్గా కూడా సాతాను బిడ్డగా ఉండొచ్చు. కానీ 14వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుదాం. సో 14:1 చదవండి అమ్మా. ప్రకటన 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును మొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ గొర్రెపిల్ల నామము ఆయన తండ్రి నామము ఎక్కడ రాశారంటే నొసళ్ళ యందు మాత్రమే, చేతి మీద లేదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రహస్యంగా దేవుని బిడ్డగా ఉండడానికి అవకాశం లేదు. దేవుని ముద్ర కేవలం నొసళ్ళ యందు మాత్రమే ముద్రించబడుతుంది. నొసల యందు ముద్రించబడినప్పుడు ప్రతి ఒక్కరికి అది తెలిసిపోతుంది, ఓ ఇతను దేవుని బిడ్డ అనేది పబ్లిక్. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం రహస్య క్రైస్తవులు అనేది, అండర్ గ్రౌండ్ క్రైస్తవులు ఉంటారు కానీ రహస్య క్రైస్తవులు ఉండరు. అంటే ఇక్కడ నేను డిఫరెన్స్ ఒక్క మాట చెప్తాను. సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు సో పారిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనబడతాయి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సో ఒకసారి ఆ వచనం కూడా చదివేద్దాం, ఇంకా మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసినట్టే. అప్పుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం అండి. మొదటి వచనం చాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. అందరూ చెదిరిపోయారు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసేది. రైట్. ఆ తర్వాత సమరయపట్నం వరకు ఫిలిప్ వెళ్ళాడు. ఇవన్నీ మనకు తెలుసు. అంటే వీళ్ళు హింస వచ్చినప్పుడు ఎదురుగా లేరు, కానీ వాళ్ళు చెదిరిపోయారు, పారిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ అలా పారిపోయి అక్కడ మళ్ళీ రహస్యంగా లేరు. అక్కడ ఎక్కడైతే వెళ్ళిపోయారో అక్కడ మళ్ళీ స్వార్థ ప్రచారం చేస్తూ వెళ్ళారు. ఒకవేళ వీళ్ళల్లో ఎవరినైనా ఎదురుగా తీసుకొచ్చి నువ్వెవరు అని చెప్తే నేను క్రైస్తవుడిని కాదు, దేవుని నమ్ముకోలేదు అని ఎవరో చెప్పరు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు సో తప్పనిసరిగా వాళ్ళు దేవుని బిడ్డలుగానే వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి ఎదురుగా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నా గురించి నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు సో నేను దేవుని బిడ్డను కాదు అన్న మాటను రక్షించబడిన వాళ్ళు ఎవరో చెప్పలేరు. అందుకే ఈ 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆ ముద్ర, దేవుని ముద్ర కేవలం నొసళ్ళ యందు మాత్రమే ఉంటుంది. అంటే కేవలం పబ్లిక్గా మాత్రమే ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉండాలి, రహస్యంగా ఉండడానికి అవకాశమే లేదన్నమాట. ఇందాక అన్న చెప్పినట్టు కూడా ఇక్కడ ఒప్పుకునేవాడు ఎవడో వాడినే నేను దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని ప్రభు చాలా స్పష్టంగా సూటిగా చెప్పడం అన్నది సో మనకు తెలుసు. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సో ప్రభు బిడ్డలమని చెప్పుకోవాలి అన్న మాట మనం చూస్తాం. పేతురు తన పత్రికలో రాస్తూ ఏమంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవిస్తే, బాధ అనుభవిస్తే సో దాన్ని బట్టే సంతోషపడాలి, ఆ పేరును బట్టే. అంటే ఆ హింస వచ్చినందుకు కూడా సంతోషించాలి అన్న మాటను అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. సో అయితే మన కాంటెక్స్ట్కి వచ్చేద్దాం. సో మన పరిస్థితులకు మనం వచ్చేస్తే మనకు ఇప్పుడు శ్రమలు అంటే తర్వాత ఉన్నాయేమో కానీ ప్రస్తుతానికి సెన్సస్ జరుగుతున్న సమయంలో నువ్వు క్రైస్తవుడివి అని చెప్పగానే నీ పేక మీద కత్తి పెట్టి ఎవడో కోసేడు. అంటే మనకంత ఇబ్బంది ఏమి లేదు. అయితే చాలామందిలో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ మేము క్రైస్తవులం అని చెప్తే ఏమైపోద్దో, ఒకవేళ మా పిల్లల చదువులు పాడైపోతాయేమో, రిజర్వేషన్లు అన్నీ పోతాయేమో, లేకపోతే ఏ నష్టం జరుగుద్దో, ఇట్లా చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో వాటి గురించి నేను 1-2 మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముందుగా రిజర్వేషన్ ప్రొసీజర్ గురించి కొద్ది మాటలు మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారండి.
మీరు క్రైస్తవులు కులం ఎందుకు ఎత్తుతున్నారు అనవద్దు, ఎందుకంటే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టాపిక్కే అది. మనం ప్రభుత్వం దగ్గర ఎదుర్కోవాలి దీని గురించి. ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు హిందూ అని కనుక రాస్తే ఓసీ హిందూ అంటే వాళ్ళు ఓసీనే, లేదా ఓసీ క్రిస్టియన్ అయినా ఓసీనే, ఓసీ ఏ రిలీజియన్ అయినా ఓసీనే, అదేం మారదు. సో అంతవరకు మనకు అందరికీ తెలుసు. తర్వాత రెండవది బీసీ. బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీడి, మళ్ళొకసారి వినండి, బీసీసీ కాకుండా బీసీఏ, బీడి అంటే బీసీలో ఈ 3 కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎవరైనా హిందూ అని కనుక పెట్టుకుంటే వాళ్ళది అదే రిజర్వేషన్, క్రిస్టియన్ అని పెట్టుకున్నా అదే రిజర్వేషన్. అంటే బీసీ, ఏబిడి వాళ్ళు ఏ రిలీజియన్ రాసినా సరే వాళ్ళ రిజర్వేషన్లో మార్పు ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చాలామందికి ఈ విషయం ఎందుకో తెలియలేదు. కొన్ని చోట్ల మేము చూసాం, ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులకు కూడా ఈ విషయం తెలియక మళ్ళీ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళు అవునండి కరెక్టే, మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పిన సందర్భాలు మాకు తెలుసు. సో మా గుడివాడలో కూడా కొంతమంది అట్లాగే సో బీసీబీ ఒక అతనికి వాళ్ళ పిల్లలకి నేను బీసీసీ అని రాస్తాను మీ వాళ్ళని అన్నాడు. ఎందుకంటే మీరు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి బీసీసీ అని రాస్తామంటే అప్పుడు నేను అతను వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడితే సో ఆయన ఏమంటాడంటే అంతేనండి మాకు సర్క్యులర్ ఉంది అంటాడు. ఏముందో సర్క్యులర్ చూపించండి అంటే ఆయన చూపించిన సర్క్యులర్ ఏంటంటే ఎస్సీ నుంచి ఎవరైనా కన్వర్ట్ అయితే వాళ్ళు బీసీసీ అవుతారని ఉంది. అంతే, బీసీలకి ఏం సర్క్యులర్ ఉండదు. అంటే బీసీ మారదని ఏదైనా చూపించండి అంటారు. బీసీ వాళ్ళకి రిజర్వేషన్ మారదని చూపించడానికి ఏమీ లేదు, అంటే మారదని ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏ రిలీజియన్లోకి వచ్చినా బీసీ ఏబిడి వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ అదే పొజిషన్లో ఉంటుందండి. బీసీఏ ఉన్నవాళ్ళు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధ అయినా, జైన్ అయినా, సిక్కు, పారసీక, యోధా ఏ మతాన్ని స్వీకరించినా అతని రిజర్వేషన్ అదే, మారదు. అలాగే బీసీఏ, బీసీబీ, బీసీడి ముగ్గురికి కూడా అదే రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మా గుడివాడలో 2-3 చోట్ల జరిగింది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా జరుగుతున్నట్టుగా మాకు తెలుసు కొంత సమాచారం. అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం దాన్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు, ఏం భయపెట్టే ప్రయత్నం ఏం చేయడం లేదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. కాబట్టి బీసీ ఏబిడి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు ఏ రిలీజియన్ అయినా రాసుకోవచ్చు, మీ రిజర్వేషన్కి ఏ విధమైన భంగం లేదు. ఇకపోతే ఎస్సీ క్యాస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్సీ హిందూ అంటే ఎస్సీ క్రిస్టియన్ అంటే మాత్రం బీసీసీ అయిపోతారు వాళ్ళు. ఎస్సీ బౌద్ధ, జైన, సిక్కు, పారసీక ఏ మతానికి వెళ్ళినా ఎస్సీనే. కానీ ఎస్సీ నుంచి క్రిస్టియానిటీలోకి వస్తే మాత్రం వాళ్ళు బీసీసీ అవుతారు. వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది. అంటే 15% ఉన్న రిజర్వేషను 1% మాత్రమే వస్తుంది క్రిస్టియన్ అయితే, ఇంకా మిగిలిన ఎవరికి పోదు. ఇంకొకటి ఎస్టీ ఉన్నారు. ఎస్టీ హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎస్టీనే. అంటే మొట్టమొదట్లో ఏముండేదంటే ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వాళ్ళు కూడా రిజర్వేషన్ కోల్పోయేటట్టుగా ఉండేది పరిస్థితి. కానీ చాలా కాలం క్రితమే దీన్ని ఎండార్స్ చేసేశారు, ఇప్పుడు కాదు ఎప్పుడో. ఎస్టీ వాళ్ళు ఏ రిలీజియన్ స్వీకరించినా ఎస్టీనే, వాళ్ళ రిజర్వేషన్ ఏమాత్రం పోదు. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే ఒక్క ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే క్రిస్టియన్ అయినప్పుడు బీసీసీ అవుతారు తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా క్రిస్టియన్ అయినంత మాత్రాన వాళ్ళ రిజర్వేషన్ మారదు, వాళ్ళ పొజిషన్లోనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వరకు అర్థమైందండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం. వందనాలన్నా. అనిల్ అన్న చెప్పండి. బీసీఏ నుంచి బీసీసీకి మారకూడదన్నా, కుదరదా? అది అసలు మారదండి, మీరు బీసీసీలోకి రారు. కుదరదండి, రావటానికి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవ్వదన్నా మన క్రిస్టియన్. ఎందుకు తీసుకోవాలి మీరు బీసీసీ చెప్పండి? అంటే అక్కడ 10th క్లాస్ చదివేటప్పుడు పాపకి హిందూ అని పెట్టారన్నా. కాబట్టి మీరు ఆ విషయం చెప్పండి. మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను హిందూగా ఉన్నాను, క్రిస్టియన్గా అవ్వడం ఎట్లా అని అడగండి. ఓకే అదేనన్నా, అర్థమవుతుందా? కాబట్టి బీసీఏ ఉన్నవాళ్ళు మీరు క్రిస్టియన్ అని మీరు అప్లికేషన్లో రాయొచ్చు. రాస్తే వాళ్ళు బీసీఏగానే మీకు ఇస్తారు. మళ్ళీ క్రిస్టియన్ రాసినా హిందూ రాసినా మీది అదే రిజర్వేషన్ మారదు. అర్థమవుతుందన్న? మీరు బీసీసీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎస్సీ కన్వర్టెడ్ వాళ్ళు మాత్రమే బీసీసీ అవుతారు. డేవిడ్ గారు చెప్పండి. డేవిడ్ ఎం అనిల్ కుమార్ గారు, ఆంటోనీ గారు, ప్రైజ్ లార్డ్ సార్ చెప్పండి. ఆంటోనీ గారు, ఈ కాంటెక్స్ట్ లో దానికి తగ్గ జీవోలు ఏమైనా ఉంటే మన వాళ్ళకి సర్క్యులర్ చేస్తే
రేపు పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కానీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తెలియదు. మీ ఇందాక ఒక మాట అన్నారు మనోళ్ళు ఎవరో, చాలా మందికి రూల్స్ తెలియవు. అవునండి, అవును. ఈవెన్ ఎస్టీ వాళ్ళు కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి కాంటెస్ట్లు సందర్భాలు నా దృష్టికి వచ్చే దాని మీద కొంత పోరాటం కూడా జరిగింది. ఉన్నాయండి, ఎస్ అండి, ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన జీవోస్ సంపాదించగలిగి మనం సర్క్యులేట్ చేయగలిగితే అది చాలా వరకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడి నుంచి సార్? నేను వైజాగ్లో ఉంటానండి. వైజాగ్లో ఉంటారు. ఓకే 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 అండి, గుడ్ అండి. యాక్చువల్గా ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే వాళ్ళకి మాత్రమే జీవో ఉందండి. మిగిలిన వాళ్ళకి ఎవరికి జీవో లేదు. అంటే ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీసీలోకి వస్తారనే జీవో మాత్రమే ఉంది. అది ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా దాన్ని రాస్తారు. మిగిలిన వాళ్ళకి లేదు. కానీ వీళ్ళు ఏమంటారంటే ఈ ఎస్సీలకు ఉన్న జీవోని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరినైనా బీసీసీలో చేర్చమని ఉంది అని చెప్తారు. సో మేము అలా చెప్పినప్పుడే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారి దగ్గర అది ఏది చూపించండి అంటే అక్కడ చూపించినప్పుడు క్లియర్గా చదివాం, ఎస్సీ కన్వర్టెడ్ వాళ్ళు మాత్రమే బీసీసీలోకి వెళ్తారు అని. అంటే దాని అర్థం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్లోనే ఉంటారు. అప్పుడు మేము ఆయనతో మాట్లాడి చెప్పినప్పుడు ఆయన మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి ఎంఆర్ఓకి, ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి కాల్ చేసి, అంటే 2-3 రోజులు జరిగిందిలేండి డిస్కషన్, ఇలా ఒక నిమిషంలో అవ్వలేదు. ఆ తర్వాత ఆయన కాల్ చేసి సో ఇది కన్ఫామ్ అని చెప్పి మేము స్థిరంగా మాట్లాడడాన్ని బట్టి వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అవును బీసీ ఏబిడి వాళ్ళది మారదు అని అప్పుడు ఆయన మళ్ళీ అదే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి జీవో లేదండి. అంటే ఏదన్నా ఉంటే వాళ్ళే చూపించాలి. ఓకే ఓకే అయ్యా అయ్యా చెప్పండి అమ్మా. నేను లక్ష్మీనయ్యా. లక్ష్మి అక్క చెప్పండి అక్క. అదే మనకి ఇక్కడ ఎస్టీ వస్తుందయ్యా. మీరు ఏ రిలీజియన్ అయినా మీరు ఎస్టీనే అక్క, మీ రిజర్వేషన్ ఏమి మారదు. అంటే మా సార్ది ఎస్సీ వస్తుంది. ఓకే. అప్పుడు మా పిల్లలకి నేనైతే మొత్తానికి క్రిస్టియన్ అనే పెట్టాను, ఓబీసీ అని రాపించాను ఇక్కడ. అది ఏమైనా ప్రాబ్లం అంటే దాని విషయం నాకు తెలియదు. కానీ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎస్సీ కన్వర్టెడ్ అయితే బీసీసీలోకి వస్తారు, ఎస్టీ అయితే మాత్రం ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ ఇద్దరిలో ఏదైనా ఉండొచ్చు అనే రూల్ ఉంది కదా. ఏదైనా ఉండొచ్చు. నేను ఇంకా మనది ఏం వద్దులే పెట్టకూడదేమో అట్లా అన్నట్లు, మనం ఎందుకు ఇంకా క్రిస్టియన్ అనే చెప్పుకోవాలి కదా అన్నట్లు నేను పిల్లలకి అట్లా క్రిస్టియన్ అనే చెప్పండి. అవునయ్య గారు, నేను ఎస్టీ పెట్టుకోవచ్చు, తప్పులేదు. పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు ఎస్టీ అయితే ఎస్టీ గా పెట్టుకోవచ్చు, క్రిస్టియన్ కూడా రాసుకోవచ్చు. మీరు ఎస్టీ క్రిస్టియన్ అని రాయాలండి, అదే బెస్ట్ మీకు. మీకు ఎందుకంటే ప్రివిలేజెస్ అన్ని ఉంటాయి పిల్లలకి. మీరు క్రిస్టియన్ గా కొనసాగుతారు, గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్లు అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సరే చేంజ్ చేయించా. ఇక్కడ 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది చేంజ్ చేయించేది. మరి మధ్యలో మీరు చేంజ్ చేయించండి, మీ క్యాస్ట్ పెట్టించేయండి. మీకు సర్టిఫికెట్ ఉండాలి, మీకు ఎస్టీ సర్టిఫికెట్ ఉండాలి పక్కాగా. ఉందయ్యా ఎస్టీ సర్టిఫికెట్ ఉంది మాకు. ఉంటే మీరు మార్చుకోవచ్చు. మీరు దాన్ని పెట్టేయచ్చండి. మీరు రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ రాయొచ్చు, మీరేం భయపడక్కర్లేదు. క్రిస్టియన్ రాసినా మీరు ఎస్టీనే. ఓకే, అర్థమైంది కదా. పిల్లలకి నేను క్యాస్ట్ ఇన్కమ్ తీయాలంటే క్రిస్టియన్ అనే తీపిచ్చినాను. అవును, క్రిస్టియన్ అనే తీపించండి, ఎస్టీ అనే పెట్టండి. ఎస్టీ క్రిస్టియన్ అంతే. షెడ్యూల్ ట్రైబ్ తర్వాత మీరు మీ బ్రాకెట్ మీ ఒరిజినల్ క్యాస్ట్ ఏందో రాయించండి. అదే రిలీజియన్ దగ్గర మాత్రం మీరు క్రిస్టియన్ రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు నాకు సరైన గైడెన్స్ దొరకలేదయ్యా. మా సార్ ఉండేసి ఏం లేదు ఎవరికనే క్రిస్టియన్ అని పెట్టు, ఇవన్నీ క్యాస్ట్ ఏం పెట్టేయకపోవద్దు అన్నాడు. ఓకే, అంటే మీరు క్యాస్ట్ ని వదిలేయాలనుకోవడం అది వేరే థాట్ అక్క. అయితే ఎస్టీ క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ పోతుంది అనే అపోహన గురించి మేము చెబుతున్నాం. సో ఆ అపోహ తప్పు. ఎస్టీ క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ పోదు, ఎస్టీ క్రిస్టియన్ ఎస్టీనే. మేమైతే రిజర్వేషన్ వద్దనుకునే ఇలా చేసాము. సో అది డిఫరెంట్ లెవెల్, అది డిఫరెంట్ లెవెల్. దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయనక్కర్లేదు, అది వేరే ప్లాట్ఫామ్ లో మాట్లాడదాం. అంటే అసలు కులాన్నే నేను పరిత్వజిస్తాను, కుల నిర్మూలన చేస్తాను అన్నది అది వేరే ఆదర్శం. అది సో మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. మన పిల్లలకి వద్దు అంటే మేము ఇప్పుడు ఇక్కడ మనకి కర్ణాటకలో కొంచెం మామూలుగా ఫోర్సిబుల్ గానే ఉందయ్యా. అదే అక్క, ఏదైనా కానీ అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ మారదు. ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. ఓకే ఓకే.
సో నేను అన్నీ వదిలిపెట్టేస్తానంటే అది డిఫరెంట్ లెవెల్, మీరు అది వేరేగా ఆలోచించండి. ఇక్కడ మాత్రం మన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కూడా క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఎస్టీ కానీ బీసీ ఏబిడి కానీ ఎవరైనా సరే వాళ్ళు క్రిస్టియన్ అని పెట్టుకున్నా కానీ అదే కేటగిరీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ రిజర్వేషన్ స్టేటస్ మారదు. ఓకే ఓన్లీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి మాత్రమే బీసీసీ అవుతారు. ఓకే దీనికే జీవో ఉంటుంది, మిగిలిన వాళ్ళకి జీవో లేదు. అది చెప్పాలి. అంటే మిగిలిన వాళ్ళు మారతారనే జీవో లేదు. నాని జాషువా గారు చెప్పండి. అన్న ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అన్న చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్ మాదిగాని రాసుకోవటానికి అన్ని చోట్ల ఇట్లానే బీసీసీ ఒక ఏరియా మళ్ళీ ఒకసారి చెప్పండి. అట్లా రాస్తే అన్ని చోట్ల వాయిస్ బ్రేక్ అవుతుందండి అన్న. ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్ మాదిగానే సర్టిఫికేట్ లో రాస్తున్నారు అన్న. ఓకే. ఇప్పుడు అయితే అన్నిటికీ బీసీసీ అని ఇస్తున్నారా, అంటే ఎస్సీ అని ఇస్తున్నారన్న? ఎస్సీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ ఇస్తారన్న. అంటే మా ఏరియా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేమున్న ఏరియాలో, ఇప్పుడు మేము ఉండేది వినుకొండ దగ్గర, అవును, బొల్లాపల్లి మండలం అనమాట. ఆ ఏరియాలో అలా ఏమి ఇవ్వలేదన్న. అంటే మీరు చేత్తో రాసిన సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారా, మీ సేవ సర్టిఫికేట్ గురించి చెబుతున్నారా? మీ సేవలే చూస్తున్నాను అన్న. మీ సేవ సర్టిఫికేట్ అయితే మాత్రం ఎస్సీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ బీసీసీ అని ఉంటుంది అన్న. మీరు చూడండి మీ దగ్గర సర్టిఫికేట్ ఒకసారి. యాజ్ పర్ ద జియో నెంబర్, జియో నంబర్ కూడా ఉంటుంది అక్కడ. డేటెడ్ ఉంది 23/9/1970. నేను గ్రూప్ లో పోస్ట్ చేశానండి. దానిలో వచ్చి డీటెయిల్స్ వచ్చి మీకు చూడొచ్చు అన్ని డీటెయిల్స్. కాబట్టి అది చేత్తో రాసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఎంఆర్ఓ ఒక్కో రకంగా గతంలో రాశారన్న. అంటే యాక్చువల్గా దానికి సబ్ క్యాస్ట్ కొన్ని చోట్ల మెన్షన్ చేయట్లేదు. ఎస్సీ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ బీసీసీ అని మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ లూజ్ అవుతారు తప్ప మిగిలిన ఎవరు రిజర్వేషన్ లూజ్ అవ్వరు. ఇది మనం చెప్పుకోవడంలో ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, ఈ కులగణనలో కానీ ఎక్కడైనా సరే, ఇక్కడే కదా సర్టిఫికేట్ తీసుకునేటప్పుడైనా, ఏ స్కూలు కాలేజీకి ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసేటప్పుడైనా సరే, మీరు అంటే ఓసీ బీసీ ఎస్టీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్రిస్టియన్ అని రాయడానికి ఎప్పుడూ భయపడక్కర్లేదు. ఎందుకంటే మీరు ఏ రిలీజియన్ రాసుకున్నా మీకు చేంజ్ అనేది ఏమీ ఉండదు, నష్టం అనేది ఏమి లేదు. అయితే చాలామంది భయపెడుతున్నారు. సో వాళ్ళని అడగాలి, అంటే మేము క్రిస్టియన్ అయితే మాది రిజర్వేషన్ మారుతుందని ఏముంది జీవో అని వాళ్ళని అడగాలి. సో కాబట్టి అలాంటిది ఏమి చూపించలేరు వాళ్ళు. సో వాళ్ళ తర్వాత మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి తెలుసుకుని, సో తప్పనిసరిగా మనం చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా 2-3 సార్లు చాలా పెద్ద గొడవలాగా జరిగింది మాకు. ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు తెలుసుకుని పై వాళ్ళని కనుక్కుని, పై ఆఫీసర్స్ని, సో మనం చెప్పింది కరెక్ట్గానే ఉందనేది వాళ్ళు నిర్ధారించుకున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కులగణనలో మన రిలీజియన్ క్యాస్ట్ రాసుకునే దానికిను మన క్యాస్ట్ సర్టిఫికేట్కి కూడా సంబంధం లేదండి. ఇప్పుడే నేను ఒక సచివాలయం ఎంప్లాయీతో మాట్లాడాను. వాళ్ళకి చెప్పింది కూడా ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సో దీన్ని బట్టి ఇచ్చేయరు. అప్పుడు అవసరమైన రిక్వైర్మెంట్స్ అప్పుడు తీసుకుంటారు. అప్పుడు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఏవేవి అయితే కావాలో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నీ అప్పుడు అడిగి అవి సరిగ్గా ఉంటేనే అప్పుడు ఇస్తారు. సో ఇక్కడ ఉన్నంత మాత్రాన్ని అక్కడ ఇవ్వరు. అయితే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది నేను ఒకసారి చెప్తాను. మనకి సెన్సస్లో జనాభా లెక్కల్లో క్రిస్టియన్స్ ఇదిగో 1.5 ఉన్నారు, 7.5 ఉన్నారు, లేదా 2 ఉన్నారు, 2 లోపు ఉన్నారు, ఇట్లా మనం వింటున్నాం భారతదేశంలో. అయితే ఈ క్రిస్టియానిటీ అంతా కూడా నార్త్ ఈస్ట్లో వాళ్ళు 50% వరకు ఉన్నారండి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అంటే మన 100 మంది మన భారతదేశంలో క్రైస్తవులు ఉంటే ఈ 100 మందిలో 50 మంది నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే ఉన్నారు. సో మిగిలిన దేశం అంతా కలుపుకుంటే 50% అన్నమాట. ఇందులో 25% మన సౌత్ ఇండియాలో ఉన్నారు. సో మిగిలిన నార్త్ ఇండియా అంతా కలిపి 25% లోపే. సో ఇది సిస్టమ్. ఇలా ఎందుకు ఉంది అంటే అంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఓసీ బీసీ ఎస్టీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరో కూడా సెన్సస్లో క్రిస్టియన్స్గా నమోదు కావడం లేదు. మళ్ళీ ఒకసారి ఈ స్టేట్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జనాభా లెక్కల్లో
ఓసీ, బీసీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా వరకు క్రిస్టియన్స్గా నమోదు అవ్వడం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరో గతంలో నమోదు అవ్వలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎస్సీ వాళ్ళని మాత్రమే అడిగేవాళ్ళు, మీరు క్రిస్టియనా హిందూనా అని. మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే ఆ టీచర్స్ గతంలో వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు హిందూ 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 అని రాసేసేవాళ్ళు అందరికీ. సో దానివల్ల కూడా చాలా తక్కువ ఉందన్నమాట. చాలామందికి తెలియకుండా మాట్లాడే ఒక మాట ఏంటంటే, మీరు రిజర్వేషన్ పోద్దని మీరు క్రిస్టియన్ అని చెప్పుకోరని ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటారు. సో వీళ్ళకి నష్టం ఉంది. అంటే 15% ఉన్న రిజర్వేషను 1%గా మారిపోద్ది క్రిస్టియన్ అని చెప్పగానే, అది సర్టిఫికేట్లో. కానీ జనాభా లెక్కల్లో అదేం ఉండదు. అంటే నువ్వు జనాభా లెక్కల్లో ఏది క్లెయిమ్ చేసుకున్నావు అన్న దాని మీద నీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. నీ సర్టిఫికేట్ వేరు, జనాభా లెక్కలు వేరు. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైంలో ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఇన్ని క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఈ కులం ఓట్లు ఉన్నాయని చెప్తారు కదా. అది చెప్పడం దేన్ని బట్టి అంటే సర్టిఫికేట్ని బట్టి కాదు, ఈ సెన్సస్ని బట్టి, ఈ జనాభా లెక్కలను బట్టి చెప్తారు. అంతకుముందు అంటే 90స్లో జరిగిన ఒక 90స్లోన అప్పుడు జరిగిన ఒక జనాభా లెక్కల్లో 2001లో కూడా అండి, 2001లో కూడా జరిగిన జనాభా లెక్కల్లో మన ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఈ బంగాళాఖాతం పక్కన ఉన్న మన జిల్లాలన్నీ ఉన్నాయి కదా, ఈ జిల్లాలన్నిటిలో సో 3 నియోజకవర్గాల్లోనే 5,000 మంది క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి అని చూస్తే 3 నియోజకవర్గాల్లో మాత్రమే 5,000 క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ పాస్టర్ ఫ్యామిలీస్ వాళ్ళు, అంటే పాస్టర్ కుటుంబ సభ్యులు 5,000 మంది కనీసం ఉంటారు. అంటే ఒక నియోజకవర్గం అంటే కొన్ని మండలాలు ఉంటాయి కదా, మండలాలు చాలా గ్రామాలు ఉంటాయి. సో వీటన్నిటిలో ఉన్న పాస్టర్ ఫ్యామిలీస్ వాళ్ళని కౌంట్ చేస్తే సో 5,000 మంది అయ్యే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కానీ అంటే విశ్వాసులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపిన 5,000 మంది క్రిస్టియన్ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు చాలా తక్కువ ఉన్నాయి. నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. అంటే మన నంబరు ఎందుకు తక్కువ ఉంది అంటే ముఖ్యంగా ఓసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో చాలా వరకు క్రిస్టియన్స్గా సెన్సస్లో నమోదు చేయడంలా, స్టేజీ మీద మాత్రం చెబుతున్నారు మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి అని, సాక్ష్యాల్లో చెప్పుకుంటున్నారు, యూట్యూబ్లో చెబుతున్నారు. కానీ జనాభా లెక్కల్లో దాన్ని రికార్డ్ చేయడం లేదు. బీసీ, ఏబిడి వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అంటే కొంత అవగాహన లేక కావచ్చు, లేకపోతే వాళ్ళు మనల్ని అడక్క కావాలని వాళ్ళు చేయడం కావచ్చు, క్రిస్టియన్స్గా నమోదు చేయడం లేదు. దీనివల్ల చాలా నంబర్ తగ్గిపోతుంది. ఇక ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, సో వీళ్ళకి కొంత నష్టం ఉంది కాబట్టి ఏమన్నా ఆలోచించాలంటే వాళ్ళు ఆలోచించి మేము క్రిస్టియన్ అని రాయాలా వద్దని ఆలోచించుకుంటారు. అది ఎక్కడ సెన్సస్లో కాదు, జనాభా లెక్కల్లో మనం రాసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు సర్టిఫికేట్ ఎవరు, రిజర్వేషన్ ఎవరు. సో ఇది నేను ఎవరు అని నేను చెప్పే సో నా సొంత స్టేట్మెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ జనాభా లెక్కల్లో అందరూ కూడా తప్పకుండా మనం ఆ విధంగా క్రిస్టియన్గా నమోదు అవ్వాల్సిన అవసరం ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మన విశ్వాసానికి సంబంధించిన విషయం. అయితే సర్టిఫికేట్ దగ్గర మాత్రం అక్కడ మిమ్మల్ని రిక్వైర్మెంట్స్ అడుగుతారు, అక్కడ మీరు ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ అన్ని జత చేసి సో వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మన ఎలీషా బ్రదర్ ఉన్నారు, ఇంకా కొంతమంది మన జాన్సన్ విషయం చెప్పాను ఇందాక. ఇట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ అని డిఫాల్ట్ రాసేసుకుంటున్నారు. వాళ్ళు మనకు చెప్పకుండా కేవలం క్యాస్ట్ అడుగుతారు, పేరు అడుగుతారు, వయసులు అడుగుతారు, రిలీజియన్ అడగటంలా. అందుకని మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన సెన్సస్ రాసేవాళ్ళు ఎవరైతే మన దగ్గరికి వచ్చారో లేకపోతే మనకు ఫోన్ చేశారో సో వాళ్ళని రిలీజియన్ కాలం దగ్గర నాది క్రిస్టియన్ పెట్టండి అని స్పష్టంగా మనం చెప్పాలి. సో పెట్టారా లేదా కన్ఫామ్ చేసుకోవాలి. అంటే ఆ డివైస్లో చూడాలి మనం. సో దానికి దాన్ని ఏమంటారు, ఫోటో తీయడం కుదరదంట, తర్వాత దాని ప్రింట్ పంపించడం కుదరదంట. ఇప్పుడు అంటే నేను ఏం అప్లై చేశానో నా డీటెయిల్స్ అన్నిటితో ఏమైనా ప్రింట్ ఇస్తారంటే ఆ ప్రింట్ ఇవ్వడానికి కుదరదు అంటున్నారు. దాని స్నాప్ ఏమన్నా తీసి పెడతారంటే స్నాప్ తీయడం కుదరదంట. ఇక ఉన్న మార్గం ఏంటంటే మనం చెప్పిందే రాసారా లేదా అన్నది మన కళ్ళతో మనం చూసుకోవడం. కాబట్టి ఇది మనం తప్పకుండా చేస్తే మంచిదండి. ఇది అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళండి, లేదా ఆఫీస్కి రమ్మంటే వెళ్ళి
అంటే ఈ చిన్న రిస్క్ కనుక మనం తీసుకుని సో మన పేరు మన కుటుంబ సభ్యుల పేర్లు క్రిస్టియన్గా నమోదయ్యాయా లేదా అన్నది మాత్రం మనం చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా మనం చెక్ చేసుకోవడమే. తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు అప్పుడు ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎట్లా తీసుకోవాలనేది మీరు అక్కడ ఆలోచించుకుందరు. కానీ సో అక్కడ మీకు అప్పుడు పరిస్థితిని బట్టి మీరు అప్పుడు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సెన్సెస్లో మాత్రం సో ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టియన్గా నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది కొంతమందికి, సో అయిపోయి సో మిమ్మల్ని హిందువులుగా రాసేశారు ఆల్రెడీ. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఇందులో. అంటే అందులో పొరపాటుగా తప్పులు పడినవి విషయాలను సరిచేసే టైం ఉంటుంది. సో వాళ్ళకి మనం ముందే చెప్పుంచితే సో ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మాది సరిచేయండి అని మనం దాన్ని సరిచేసేటట్టుగా మనమే బాధ్యత తీసుకుని మనం సో దాని విషయంలో మనం పట్టించుకోవాలండి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ కోసం చూడండి. కానీ కొత్త వాళ్ళు సరే ఎడిట్ ఉంటుంది కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనం ఫస్ట్ అయినప్పుడే దాన్ని పర్ఫెక్ట్గా ఎడిట్ చూద్దాం. ఎందుకంటే ఎడిట్లో వాడు ఎంతవరకు అవకాశం ఇస్తారో, టైం ఉందంటారో లేదంటారో, సర్వర్ పనిచేయట్లేదు అంటారో, చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, అంటే క్రిస్టియన్స్గా నమోదు అవడం అనేది ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నైనా చెప్తారు. సింపుల్గా సర్వర్ పనిచేయట్లేదంటే ఇక మనం ఏం చేయలేం. అందుకనే ఇప్పుడు ఇంకా రికార్డ్ కాని వాళ్ళు మాత్రం కన్ఫామ్ చేసుకుని క్రిస్టియన్గా రికార్డ్ అయ్యేటట్టుగా మనం బాధ్యత తీసుకోవాలి. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మీరు గట్టిగా వాళ్ళతో చెప్పండి, సో ఎడిట్ ఆప్షన్లో తప్పకుండా నాది క్రిస్టియన్గా మార్చి తీరాలి అని. బ్రదర్ ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు, చెప్పండి, మాట్లాడండి. అన్న ఇప్పుడు మాది ఓసీ హిందూ అన్న. అంటే ఫస్ట్ అంటే మా పేరెంట్స్ అలా రాశారని టీసీలో ఇంకా 10th లో అలా ఉందని ఇప్పుడు అంతా అదే రాసేస్తున్నాం ఓసీ హిందూ అని. ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఓసీ క్రిస్టియన్ అని రాస్తే ఏం పర్లేదు? ఏం ఇబ్బంది లేదమ్మా, మీకు అసలు 0 నష్టం కూడా లేదు. 0.001 నష్టం కూడా లేదు. అంటే సేమ్ సర్టిఫికేట్ లో అది ఉందని అదే ఫాలో అయిపోతూ ఇంకా ఓసీ హిందూ అని రాసేస్తున్నాం. ఓసీ క్రిస్టియన్ అని రాయొచ్చు మీరు. ఓకే ఓకే, మీకు ఏ ఇబ్బంది లేదు, ఎవరో మిమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి వీలు లేదు. తర్వాత సర్టిఫికేట్లో రాసే సంగతి తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేని గురించి అంటే సెన్సస్ గురించి. ఇప్పుడు సెన్సస్లో కూడా మీరు క్రిస్టియన్ అని నమోదయ్యేటట్టుగా చూసుకోవాలి. వాళ్ళని కనుక్కోండి, ఒకసారి మాట్లాడండి. సో క్రిస్టియన్గా రికార్డ్ అయిందా లేదా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి అలా కుదరదండి అంటున్నారు కొంతమంది ఇక్కడ. అంటే అట్లాంటి రూల్ ఏమి లేదు, కుదరకపోవడం అనేది ఏముండదు, అక్కడ ఆప్షన్స్ మారుతాయి. అయితే ఓసీ వాళ్ళంతా హిందువులు అయి ఉంటారు అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ ఒకవేళ డైరెక్ట్గా హిందూ అని అక్కడ వచ్చేసి ఉండొచ్చు. కానీ దాని మీద వాళ్ళు నొక్కితే అన్ని ఆప్షన్స్ వస్తాయి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బుద్ధిస్టు, జైనిస్టు అని అన్నీ మొత్తం ఆప్షన్స్ వస్తాయి. వాటిలో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆటోమేటిక్గా వచ్చేసిందని అంటే మళ్ళీ చెప్పండి, ఆటోమేటిక్గా వచ్చినా మారవచ్చు అని అన్న చెప్పండి జాన్సన్ రావు. అదే అంటే ఈ ఓసీ నుంచి తర్వాత బీసీ నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకి క్రిస్టియన్ అని రాయండి అని అంటే కొంతమంది వాలంటీర్లు బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి అడిగారు అని తెలిసిందన్న. దాని విషయం కూడా ఒకసారి. అవునన్న, ఇట్లా భయపెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది సొంత నిర్ణయాలండి అవి. అంటే వాళ్ళకి రూల్స్లో మీరు సర్టిఫికేట్లు తీసుకుని రాయండి అన్నది లేదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు మనకు చెప్పారు, సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి సో దాని గురించి ట్రైనింగ్ ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లాంటి రూల్స్ ఎవరికి చెప్పలేదు. కానీ వీళ్ళల్లోనే అత్యుత్సాహంతో మేము కరెక్ట్గా రాయాలనే ఉద్దేశం కానీ, రెండోది క్రిస్టియన్ పర్సంటేజ్ పెరగటం ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒక విధంగా వీళ్ళకి అడ్డం చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి రాయాలనుకుంటారు. ఇప్పుడు పోనీ హిందూ అనే సర్టిఫికేట్ ఏమైనా చూపించారా వీళ్ళు అంటే అది చూపించలేదు కదా. ఒకవేళ నువ్వు ముస్లిం ఏమో, బుద్ధిస్టు ఏమో, జైనిస్టు ఏమో ఆ డౌట్ రావాలిగా వాళ్ళకి. కానీ ఆ డౌట్ రైజ్ చేయట్లే వాళ్ళు. నువ్వు హిందూ అని గ్యారంటీ ఏంటి అని అడగట్లా. సో హిందూ అని చెప్పగానే సంతోషంగా రాసేసుకుంటున్నారు. క్రిస్టియన్ అని చెప్తే బ్యాప్టిజం సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇది వాళ్ళు సొంతగా చూపించే అత్యుత్సాహం అన్న. అంటే డైరెక్ట్గా వాళ్ళు వాలంటీర్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ పైన ఉన్న ఆర్ఐ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు వాళ్ళు సొంతగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని చేయడమే తప్పది రూల్స్కి సంబంధించింది అయితే కాదది. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఏదైనా ఉంటే చూపించండి, లేదా మీరు చర్చికి వెళ్తున్నట్టు మీరు బైబిల్ చూపించండి, లేదా మీ ఇంట్లో ఏదో ఒకటి చూపించండి. కానీ అట్లా అబ్జెక్షన్ చేయడానికైతే
అఫీషియల్గా లేదు, అవకాశం లేదు. లేదా మీకు డౌట్ ఉంటే దాన్ని సస్పెన్స్లో ఉంచి మాది మీరు ఫైనలైజ్ చేయొద్దని చెప్పి సచివాలయం ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడితే కూడా కొంత మనకు పరిష్కారం అవుతుందన్న. ఇది ఎవరు అడగకపోతే అంటే ఏమీ చెప్పకపోతే వాళ్ళు అట్లా అంటారు. కానీ సో మనం మాట్లాడితే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరికి తీసుకోవట్లేదు కదా ఏ సర్టిఫికెట్. సో సర్టిఫికెట్ అడిగినప్పుడు అందరికీ సర్టిఫికెట్ అడగాలి. నువ్వు ఇదని ఏంటి అని. వీళ్ళు స్థానికంగా చూపిస్తున్న అత్యుత్సాహం అనేది. ఇంకెవరికన్నా దీని మీద అవగాహన ఉంటే ఇంకెవరన్నా మాట్లాడవచ్చండి. సచివాలయం రిలేటెడ్ ఎవరైనా ఉన్నారా మనలో? మనము ఏ చెప్తే అది రాసుకోవడానికి యాప్స్ ఉన్నాయి. ఇది చూపించడం అనే హక్కు కానీ అథారిటీస్ కానీ బట్టి వాళ్ళు మనం ఏ చెప్తే రాసుకోవడమే. ఈ యొక్క గణాంకాలని ఇది ఎడ్యుకేషన్ కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఇంకో ఎడ్యుకేషన్ కాదు. ఇది ఆస్కింగ్, ఓన్లీ అడగటమే. అడిగి మనం వాళ్ళు అడుగుతారు, మనం చెప్తాం. కాబట్టి అడిగితే చెప్పేదాన్ని ఆన్సరే రాసుకుంటారు. అదే వాళ్ళ బాధ్యత, అంతే తప్ప ఇది ఎంక్వైరీ కాదు, ఇది వేరే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. జాన్సన్ అదే ఇప్పుడు మన జాన్సన్ రావు అని చెప్పినట్టుగా ఇక్కడ గుడివాడలోని ఒక ప్రాంతంలో అట్లా అడిగారు, మీ సర్టిఫికేట్ చూపించలేదు, అదే అన్న అంటుంది. అంటే వాళ్ళ అంతే సొంత అత్యుత్సాహం అది. మనం 2-3 సార్లు అడిగితే కానీ ఇది అవును. ఇది ఎవరు అడగట్లేదు అంటే మనం గట్టిగా నిలబడాలన్న, గట్టిగా నిలబడితేనే అవుతుంది. అన్నా చాలా సంవత్సరాలు, దాదాపు 50-60 సంవత్సరాల నుంచి స్వతంత్రం నుంచి కూడా గణాంకాలు అంటేనే వాళ్ళు అడుగుతారు, మన చట్టమే. అంతే. ఇప్పుడు కూడా సర్టిఫికేట్ చూపించండి అనేది ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. 2010 కూడా అడుగుతారు, చెప్తాం. చెప్పింది రాసుకోవటమే గణాంకాలంటే. అఫీషియల్ గా లేదు, అన్అఫీషియల్ గా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అది అనఫిషియల్ కూడా లేదంటే లేదు అనక జాన్సన్ ఇక్కడ అడుగుతున్నారు, ఆల్రెడీ అడుగుతున్నారు, అన్అఫీషియల్ గా అడుగుతున్నారు వాళ్ళు. అది తప్పు అడుగుతున్నారు. అదే చెప్పేది, తప్పు అడుగుతున్నారు వాళ్ళు. అనఫిషియల్ అఫిషియల్ రెండు వేరుగా మనం అనుకోవటానికి కూడా లేదు. వాళ్ళు మనల్ని తప్పు అడుగుతున్నారు, లేదా మనం తప్పుదో పట్టిస్తున్నారు, తప్పు చేస్తున్నారు. అది ఆంటోనీ గారు మీరు ఏమైనా చెప్తారండి దీని గురించి? ఐడియా ఉందా? ఓకే, ఆయన ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అన్న. మాకైతే ఈ రోజే రాశారన్న. ఏం రాశారక్క? అంటే మాది ఓసీ కదన్నా. అది క్రిస్టియన్ రాశారా? క్రిస్టియన్ అని తెలియదు కానీ ఓటీపీ చెప్పమన్నారు. అయితే హిందూ అని రాసేసి ఉంటారు అక్క వాళ్ళు. హిందూ అని రాసేసి ఉంటారన్న. దేనికమ్మా అంటే జనాభా లెక్క ఉంది. జాయిన్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారన్న, ఇచ్చాను. ఇప్పుడు కూడా మీటింగ్ లో జాయిన్ అయ్యాక జాయిన్ డేట్ ఆఫ్ బర్త్ అడిగింది. మీరు ఇప్పుడైనా మీరు చెప్పండి అక్క, మీరు మాది క్రిస్టియన్ అని రాయమ్మ రిలీజియన్ దగ్గర అని చెప్పండి కాల్ చేసి. ఫోన్ చేసి క్రిస్టియన్ అని మార్చమని చెప్తానన్న. సర్టిఫికేట్ అడగరు అంటే రూల్ ప్రకారం అడగకూడదు. సో మీ రిజర్వేషన్ మార్పు ఏమి ఉండదు, ఓసీ కాబట్టి అడగకూడదు, ఏం అడగకూడదు. రాయమని చెప్పాలి, మీరు క్రిస్టియన్ రాయమని చెప్పాలి అనిరన్న. ఇప్పుడు ఎవరైతే బాప్టిజం సర్టిఫికేట్ గానీ క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఎవరు అడిగారంటే ఏంది, మీరు ఓటీపీ చెప్పండి, చెప్పకండి. ఓటీపీ ఇప్పుడే చెప్పరు, వాళ్ళు పెండింగ్ చూపిస్తుంది. కాబట్టి పెండింగ్ కంప్లీట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు చెప్పింది రాసుకోవాల్సిందే. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ సరే నేను ఓటుకున్నాను, ఇష్టండి వెళ్ళిపోండి అన్నామంటే సచివాలయానికి ప్రతి ఈవినింగ్ 6 o'clock మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ లో నీ వార్డులో 50 మంది తగ్గిందా లేదా అనేది సెక్రటరీని తర్వాత వాలంటీర్ని అడుగుతారు. ఇప్పుడు మీరు ఎప్పుడు పెండింగ్ చూపిస్తుందో మీరు కంప్లీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీరు చెప్పింది రాసుకొని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. లేదంటే మీరు ఓటీపీ చెప్పకపోతే వాళ్ళకే ఇబ్బంది, మీకు కాదు. అదే అండి, మిగిలిన వాళ్ళు కూడా దీన్ని గమనించండి. మనం ఓటీపీ చెబితేనే మన సర్వే పూర్తవుతుంది. సో ఓటీపీ చెప్పే ముందు మన డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా, ముఖ్యంగా రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ రాసారా లేదనేది నిర్ధారించుకున్న తర్వాతే ఓటీపీ చెప్పాలి మనం. ఇది చాలా అక్క. మీరు ఒకసారి ఫోన్ చేయండి ఇప్పుడే, మీరు ఫోన్ చేసి క్రిస్టియానిటీగా పెట్టండి అని చెప్పండి. హిందూ దగ్గర క్రిస్టియన్ అని రాయమని చెప్తానన్నా. అవునమ్మా, అవును, రిలీజియన్ దగ్గర అని చెప్పండి, హిందూ దగ్గర వద్దులే.
ఆ మాట ఎందుకు మనకి? అన్న ఏంటన్నా? హిందూ దగ్గర నక్కర్లేదు, రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ పెట్టండి అని చెప్పండి. మతం రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ పెట్టండి అని అడగండి. కొండలన్న వెల్కమ్, చెప్పండి. అవునవును, ఓసీ బీసీ ఎస్టీలకి రిజర్వేషన్లో ఏ మార్పు ఉండదు. వాళ్ళు ఏ రిలీజియన్ తీసుకున్నా మార్పు లేదు. ఇది మళ్ళొకసారి అంటే చాలా మందికి ఇక్కడే ఎవరైనా బీసీ డి వాళ్ళు వెళ్ళి మీది క్రిస్టియన్ చెప్తే లేదు మీరు బీసీడీ కాబట్టి మీరు బీసీ సికి వెళ్ళిపోతారంటే ఆ సర్టిఫికేట్ తీసుకోండి, వాళ్ళు ఏది ఇస్తుంది అది తీసుకెళ్లి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతారు. ఎందుకంటే అది చట్టంలో లేదు, ఓన్లీ ఎస్ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి అది వాళ్ళకే ప్రాబ్లం. ఎవరైతే ఇష్యూ చేస్తారో సర్టిఫికేట్ ని వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఇప్పుడు అది రాదు జాన్సన్. అంటే ఇంతకు ముందు మాన్యువల్ గా ఇచ్చినప్పుడు అట్లా ఇచ్చేవాళ్ళు, కానీ అన్న వాలంటీర్స్ కూడా ఓన్లీ ఈ రోజు కూడా మాకు చేశారంట అన్న. మా బ్రదర్ ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు డీటెయిల్స్ అడిగితే టైం ఎక్కువ పట్టిద్దని ఓన్లీ ఓటీపీ కోసమే చేస్తున్నారా అన్న. డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెట్టేసుకుని జస్ట్ ఓటీపీ కోసమే చేస్తున్నారు. అప్పుడు ఓటీపీ చెప్పే ముందు మనం రిలీజియన్ తప్పకుండా మనం అడిగి మార్పించుకుని చేయాలి, చెప్పాలి ఓటీపీ. అదే అన్న, ఒకసారి కనుక్కుంటాం అన్న మేము కూడా. ఒకసారి కనుక్కోండి, ఇమీడియట్ గా కనుక్కోండి, అంటే ఈ రోజే కనుక్కోండి. ఇందాక మా తమ్ముడు అడిగాడు అన్న మీకు వచ్చిందా ఓటీపీ అని. నేను ఎందుకు అనుకున్నాను కానీ ఇప్పుడు జాయిన్ అయ్యాక తెలిసింది. దీనికోసమే అదే అన్న, ఓటీపీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మిగిలిన వాళ్ళు కూడా ఏదన్నా దీని విషయంలో మీకు కన్ఫ్యూజన్స్ ఉంటే ప్రార్థన చేయాలి, చాలా ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే అన్ని మనం మేనేజ్ చేయలేము, అందరికీ కూడా ఇది సమాచారం తీసుకెళ్ళాం. మనం ప్రార్థన చేస్తే దేవుడే ఆ గణాంకాలను కలిసాలి. ఐజాక్ గారు చెప్పండి. అదేంటే సార్ ఇది మాకు తెలియక అయిపోయినా సార్, అయిపోయింది. ఇప్పుడు మార్చడం గురించి అడగండి, ఒకసారి కనుక్కోండి. మేము ఎస్సీగా ఉన్నాం కదా సార్, ఇంకా అది క్రిస్టియన్స్ పెట్టుకోవాలి. అంటే క్రిస్టియన్ గా రాసారా? రాయలేదు. లేదు సార్, అదే ఇంకా మా వాలంటీర్ మన పిల్లలు సార్ ఏమన్నారంటే ఇట్లా లెక్కేస్తున్నారు చెప్పమా ఓటీపీ అంటే ఇంకా చెప్పేస్తారు. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, ఎడిట్ ఆప్షన్ లో దయచేసి మార్చమని చెప్పండి. సో మనం ప్రార్థన చేసుకుని ఆ పని చేద్దాం జాన్సన్ చెప్తున్నట్టుగా. ఎందుకంటే సో దీనిలో సాతానుడి ప్రభావం చాలా ఉంది. సో మనంగా లెక్కించబడకుండా ఉండే ప్రయత్నాన్ని చాలామంది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా మనం చెప్దాం, వెంటనే మాట్లాడదాం. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్లో మారుస్తారు, తప్పకుండా మార్చాలి కూడా. ఎవరైనా మాట్లాడతారని ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఇంకా మనం సెన్సస్లో వచ్చి ఉండకపోతే ఇప్పుడు కరెక్ట్గా క్రిస్టియన్ అనే దాన్ని చెప్పడానికి భయపడొద్దు. ఇందులో చెప్పడం వల్ల ఏ నష్టం లేదు, ఎవరికీ నష్టం లేదు. ఎస్సీ కన్వర్టెడ్ వాళ్ళకు కూడా ఇక్కడ చెప్పడం వల్ల నష్టమేం లేదు. మీరు సర్టిఫికేట్ దగ్గరే మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పాలి. రెండవది, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఎడిట్ ఆప్షన్ కోసం తప్పకుండా మీరు ట్రై చేయండి, అవుతుంది, అది కూడా పని అవుతుంది. ప్రార్థన చేసి వెళ్దాం. తర్వాత మూడవది, ఇంకా మన బ్రదర్స్ ఉన్నారు మన చుట్టుపక్కల, మనకు తెలిసిన క్రిస్టియన్స్. సో ముఖ్యంగా ఆంధ్రాలో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆంధ్రాలో మీకు సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ అయిన వాళ్ళు ఒకసారి మీరు కాల్ చేసి, లేకపోతే ఇట్లాంటి చిన్న మీటింగ్ ఏర్పాటు చేసో వాళ్ళతో మాట్లాడి, సో వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. అంటే మనకు సంబంధించిన వాళ్ళు కదా. సో మనం హిందూగా రికార్డు కాకూడదు, మనం క్రిస్టియన్గా రికార్డు కావాలి. ఈవెన్ ముస్లిమ్స్, సో వాళ్ళ క్యాస్ట్ దగ్గర ముస్లిం అని రాయొచ్చు, రిలీజియన్ దగ్గర వాళ్ళు క్రిస్టియన్ అని రాసే అవకాశం ఉంది. ఎవరైనా సరే రిలీజియన్ని మార్చుకోవచ్చు, ఎనీ క్యాస్ట్. సో ఎలీషా చెప్పు. సార్, ఒకవేళ పాస్టర్స్ అయితే కనుక చర్చిలో దీని గురించి కొంచెం మాట్లాడితే బాగుంటుంది. అంటే ఎక్కువ మంది గుడ్ థాట్. సో పాస్టర్స్ కానీ, చర్చ్ లీడర్స్ కానీ, లేకపోతే 10 మందికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు, టీచర్స్ కానీ, ఎవరైనా సరే మీరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కాబట్టి తప్పకుండా మీకు సంబంధించిన వాళ్ళకి వెంటనే ఒక మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. సో మిగిలిన వాళ్ళకు కూడా బాధ్యత అప్పగించండి. అంటే వాళ్ళల్లో కొంతమంది చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, మరి నువ్వు ఇగో ఈ నలుగురికి చెప్పు, లేదా వీళ్ళకి చెప్పు అని చెప్పి. సో తప్పకుండా దీన్ని మనం చేపట్టాలి, మనం మాట్లాడాలి. సో గతంలో మనం RITలు ఇంతకుముందు డిస్కస్ చేసాం.
అంటే 2021-22లో, ఎందుకంటే అప్పుడే సెన్సస్ రావాలి యాక్చువల్గా 21లోనే, లేట్ అయింది మనకి వేరే కారణాల వల్ల. అప్పుడు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం ఇట్లాగే. సో మనం దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి, అందరికీ మనం తెలియజెప్పాలి అనేది. అయితే లేట్ అయ్యి ఇప్పుడు సడన్గా వచ్చేయడం వల్ల మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం ఆలస్యమైంది. అందుకని ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మిగిలిన వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళకు కూడా త్వరలో వస్తుంది మీకు సెన్సస్. సో అప్పుడైనా సరే ఈ విషయాలు మీకు అవసరం అవుతాయి, ఉపయోగపడతాయి. ఒకవేళ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఇవి అవసరం అవుతాయి. రేపు వస్తుంది ఏదో ఒక రోజు. అంటే మీకు కూడా, నా కుమార్ అన్న, మీకు కూడా ఆంధ్రాలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొంతమందిని అన్న ఎంకరేజ్ చేయండి మీరు. అంటే అవగాహన కల్పించాలి, అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళే ఆ పని చేస్తారు. సో తెలియకే చాలామంది చేయండి అన్న. చెప్పండి. ఒక విషయం అంటే, ఇప్పుడు ఎస్సీలో ఉన్నవారు చాలా మంది నన్ను ఏమన్నారంటే, ఎస్సీలో ఉన్నంత మాత్రాన క్రిస్టియన్స్ కు కన్వర్ట్ క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, తీసుకోవద్దు. రైట్. మీరు తీసుకోవద్దు, సర్టిఫికేట్ తీసుకోవద్దు. మీ సర్టిఫికేట్ ఎలా కావాలంటే అలా తీసుకోండి. సెన్సస్లో మాత్రం క్రిస్టియన్గా రాయండి. అయితే అన్న, ఇప్పుడు తీసుకోవద్దు కరెక్టే, కాకపోతే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా మతం మారినంత మాత్రాన కులం మారలేదు కదా అన్నట్టుగా మనకు తీర్పు ఇచ్చింది కదా అని చెప్పుకొస్తున్నారు. మరి నేను మాత్రము అంటే క్రిస్టియన్ గా నేను చెప్పుకోవడానికి కలిగి ఉన్నప్పుడు, పిల్లల విషయంలో సర్టిఫికెట్ లో నేను అడిగినప్పుడు, మీరు పాస్టర్ గా సేవ చేస్తున్నారు కదా, మీరు ఎట్లా మళ్ళీ ఎస్సీగా తీసుకుంటారంటే, నేనన్నాను నాకు ఎస్సీ అయ్యకపోతే నాకు బీసీసీ అయితే బీసీసీ అయ్యండి, క్రిస్టియన్ గా అయ్యండి అని నేను తీసుకున్నాను. ఓకేనా, సర్టిఫికేట్ అనేది డిఫరెంట్ ఇష్యూ అన్న. అసలు ఇప్పుడు దీనికి సర్టిఫికేట్కి అసలు సంబంధం లేదు. సర్టిఫికేట్ గురించి నన్ను విమర్శించాలన్న, ఇప్పుడు సర్టిఫికేట్ అనేది పిల్లల రిజర్వేషన్ కోల్పోతాం కదా. అవునా, ఇప్పుడు ఎస్సీ కన్వర్టెడ్ వాళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు. అయితే అది ఇప్పుడు మన డిస్కషన్ కాదు. ఈ జనాభా లెక్కలకిను ఆ రిజర్వేషన్ దానికి సంబంధం లేదంటున్నాను. అవును. అంటే నేను అనేది ఇప్పుడు ఎస్సీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా, రేపటి దినాన ఆ సర్టిఫికెట్ విషయంలో వచ్చినప్పుడు కూడా అది మనం ఒప్పుకొని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అప్పుడు సంగతి అప్పుడు చూద్దామన్నా. అంటే మనకి ఎన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. అసలు మనం మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్తే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి దీనికి రిజర్వేషన్కి సంబంధం లేదు. సో దీనికి ఈ సెన్సస్లో రాయడానికి సర్టిఫికేట్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది, చేయాల్సింది ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్గా జనాభా లెక్కల్లో రికార్డ్ అవ్వాలి. కంపల్సరీ అన్న. ఇప్పుడు దీనికి రాసుకోవచ్చు, మనం అందరం రాసుకోవచ్చు దీంట్లో. అసలు మనం ఎందుకు చేసుకోవాలనేది కొంచెం క్లారిటీ చెప్పండి. ఓకే, స్టార్టింగ్లో మీరు డివోషన్ మిస్ అయ్యారు. అంటే మనం ప్రభువుని బహిరంగంగా అంగీకరించాలనేది చెప్పాం. జాన్ సుందర గారు మాట్లాడారు, నేను కూడా కొన్ని విషయాలు చెప్పాను. సో బైబిల్ నుంచి కూడా కొన్ని విషయాలు మనం చూసాం. అంటే మనం పబ్లిక్గానే ఒప్పుకోవాలి, రహస్య క్రైస్తవులుగా ఉండకూడదు అనే విషయాన్ని మాట్లాడామన్నా. రెండోది అన్న, చెప్పండి. మీరు మీ మాటలో కూడా చెప్పండి కొంచెం. నా ప్రాక్టికల్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ సెన్సస్ లో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మచిలీపట్నంలో ఉంటే ఈ మన బరేల్ చేయడానికి అసలు ప్లేసెస్ అలాట్మెంట్ చేయట్లేదు గవర్నమెంట్. అసలు ఈ ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద ఈ క్లారిటీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బరేల్ చేయడానికి ఇప్పుడు కొన్ని నిర్దిష్టమైన ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, లేవు. కొత్తగా కలెక్టర్ గారిని అడిగితే సెన్సస్ లో ఎంతమంది కదా ఉన్నారు, ఎందుకు మీకు అని చెప్పి అదే పరిస్థితి ఉంది, అలాట్మెంట్ చేయట్లేదు. ఎస్ అన్న, ఎగ్జాక్ట్లీ. అట్లా ఆ విషయం క్లారిటీ ఇస్తారేమోనని. అంటే అది కూడా అంటే, కాబట్టి ఆ విషయం మీరు చెప్పాలన్నా, మీరు చెబితే వస్తాయి. ఇప్పుడు గుడివాడలో కూడా గతంలో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్లో ఇక్కడ అంటే సమాధులతోటి కేటాయించండి అని ఆయన చెప్పేశాడు. ఆయన చెప్పేసిన తర్వాత అదే చెప్తాను, ఒక్క నిమిషం అన్న. ఆయన సమాధులతోటి కేటాయించండి అని చెప్పేసిన తర్వాత కలెక్టర్ దానికి అబ్జెక్ట్ చేశాడు. ఎందుకు అబ్జెక్ట్ చేశాడని ఇప్పుడు మీరు చెప్పిన కారణమే. ఇక్కడ అంతా కలిసి అదిగో 100 మంది ఓటర్లు కూడా లేరు, ఇంతమంది కూడా క్రిస్టియన్స్ లేరు, వీళ్ళకి అంత అవసరం ఏముంది, ఉన్నది సరిపోద్ది కదా అని ఆయన చెప్పింది. మీరు చెప్పినట్టే ఇవ్వలేదు అప్పుడు అన్న. చెప్పండి.
ఇప్పుడు మన వాళ్ళకి క్లారిటీ, ఇప్పుడు క్రిస్టియన్ అని పెట్టుకున్నంత మాత్రాన రిజర్వేషన్ లోను ఓసీ బీసీ రిజర్వేషన్ రాదు, బీసీ ఎస్సీ రిజర్వేషన్ అయిపోదు. ఈ రిజర్వేషన్ వేరే, రిజర్వేషన్ యాజ్ యూజువల్ కొనసాగుద్ది. ఓన్లీ మతం మాత్రమే క్రిస్టియన్ గా చూపించబడుతుంది అన్నది క్లారిటీ ఒకటి. రెండోది, ఇలా చెప్పడం, ఇలా నమోదు చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే రేపొద్దున మనం మరణించిన తర్వాత మన పరిస్థితి మనం సమానం చేయబడాలి. కాబట్టి ఈ అలాట్మెంట్ జరగాలంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఈ సెన్సస్ లో ఉన్న దాని ప్రకారం ఆధారంగానే ఎంతమంది హిందూస్ ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అనే లెక్కలు తీసినప్పుడు ఆ లెక్కల ప్రకారంగా అప్పుడు సంఖ్యను బట్టి అలాట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి స్థలాలు. ఇప్పుడు మా కొలిక్ మాతో పాటు పనిచేసే అతను చనిపోతే ఎంతమందితో చెప్పించినా ఉపయోగం లేదు, తీసుకెళ్ళి మామూలుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే చోట సమాధానం దొడ్డి చాలా స్పేస్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే ఎవరికైనా కొనేట్టు పెట్టేసుకుంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పింది ఒకటైతే సో పరిపాలనా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వస్తాయన్న. అంటే క్రిస్టియన్స్ జనాభాలో 10% ఉన్నారు, 20% ఉన్నారు అన్నది కనుక వస్తే చాలా విషయాలు మారిపోతాయి. ఇప్పుడు ఉన్నట్టుగా పరిస్థితులు ఉండవు, పెద్ద మార్పులు వస్తాయి. అంటే వీళ్ళని చిన్న చూపు చూడడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ చిన్న చూపు చూడడం లేదు. సో ప్రతి చర్చిని, ప్రతి పాస్టర్ని కూడా రాజకీయ నాయకులు విజిట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలా కాకుండా సెన్సెస్లో కనుక మన నంబర్ పెరిగితే సో ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాటిలో మీరు చెప్పింది ఒకటి, అంటే ఈ సమాధుల దొడ్డి లాంటిది అలాట్ చేసే విషయం. అయితే అదే కాకుండా మనం బ్రతికుండగా కూడా చాలా విషయాల్లో డిఫరెన్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి తప్పనిసరిగా రికార్డ్ అవ్వాలి అన్న. ఇంకేమైనా ఉంటే చెప్పండి అన్న. కొండల అనిల్ అన్న చెప్పండి. అదే ఇప్పుడు ఈ యొక్క నిష్పత్తి, మీరు అన్నట్టు నిష్పత్తి చూస్తే రేపొద్దున ఈ గవర్నమెంట్ సెక్టర్ లో అలాట్మెంట్ పోస్టులకు కూడా అవకాశం ఉంటుంది కదా. అవును, అన్నిట్లో మార్పులు వస్తాయి అన్న. అదే దానికోసం పాలనా వ్యవస్థ మొత్తం మార్పులు చెందడానికి అవకాశం ఉంది. అసలు క్రిస్టియన్స్ని చూసే విధానంలోనే మార్పు వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనంగా రికార్డ్ అవ్వాలి, ఎవరికి వాళ్ళుగా మనం క్రిస్టియన్గా. ఇప్పుడు చెప్పినట్టు చాలామంది ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు, ఓటీపీ వచ్చింది చెప్పండి అని ఫోన్ చేసి అడిగి వాళ్ళు రాసేసుకుంటున్నారు అంతే. అంటే మనల్ని అందరినీ హిందువులు అని వాళ్ళు ముద్ర వేసేస్తున్నారు. వాస్తవానికి స్వతంత్రం వచ్చినప్పుడు జరిగింది కూడా ఇదేనండి. అంటే బహుశా మీకు కంచా ఇలయ్య గారు ఐడియా ఉంటుంది. ఆయన నేను హిందువుని ఎట్లయితా అనే ఒక పుస్తకం రాశాడు. నేను హిందువుని ఎట్లయితా అనే పుస్తకం. ఆయన BCAనో Bనో అనుకుంటాను, అంటే ఆయన చెప్పుకుంటాడు కదా. సో ఆయన అంటాడు నేను అసలు హిందువుని కాదు అంటాడు. సో ఆ పుస్తకం అంతా మీరు చదివితే ఆ క్లారిటీ అంతా కూడా ఇచ్చాడు. సో అది ఎప్పుడు హిందువులు మెజారిటీ అయ్యారు ఇక్కడంటే స్వతంత్రం వచ్చిన సమయంలో. సో అందరినీ కూడా హిందువులుగా జనరల్ డిక్లరేషన్ చేసేసారు. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలుగా మన దేశం విభజించబడింది మనుషులు. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే హిందువులుగా చలామణి అయ్యారు. సో మిగిలిన వాళ్ళు శూద్రవర్ణం అంతా కూడా పై వాళ్ళందరికీ సేవలు చేయాలన్నది వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న పరిస్థితి. ఈ శూద్రవర్ణం అంటే ఇప్పుడు పీఠం మీద కూర్చున్న వాళ్ళు చౌదరి కానీ, రెడ్డి కానీ, కాపు కానీ, వెలమ కానీ, ఇంకా చాలా క్యాస్టులు ఉన్నాయి కదా, రాజులు కానీ. సో వీళ్ళల్లో చాలామంది వీళ్ళెవ్వరూ కూడా హిందువులు కాదు, శూద్రులు అంటే వీళ్ళు పై వాళ్ళకి సేవ చేయాలి. సో అట్లాంటి పరిస్థితే ఉంది. సో తరతరాలుగా వేల సంవత్సరాలుగా హిందువులు అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాత్రమే మనుషులు, ఈ శూద్రులు అలాగే పంచములు వీళ్ళెవరూ కూడా మనుషులుగా జనాభా లెక్కలో లెక్కించబడలేదు. అందుకే మిగిలిన వాళ్ళంతా 100% హిందువులు అని చెప్పింది. వీళ్ళకి తల్లి దేవతో లేకపోతే స్థానిక దేవుళ్ళు ఎవరెవరో ఉండేవాళ్ళు, రాయి, రప్ప ఇవి. అయితే స్వతంత్రం వచ్చిన సమయంలో అంటే ఆ టైంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది, లేకపోతే కొంత ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కామన్ డిక్లరేషన్గా ఏం చేశారంటే ఇప్పుడు జరుగుతున్నట్టే మనల్ని ఏమీ అడగకుండా, ఎవరిని ఏమి సంప్రదించకుండానే అందరినీ హిందువులుగా నోట్ చేసేశారు. అంతకుముందు నుంచి కూడా కొంత జరుగుతూ వస్తూ ఉంది. ఈ టైంలో వీళ్ళకి తెలియకుండానే హిందువులుగా రాసేశారన్నమాట. అందుకని హిందువులు అయ్యాం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు మళ్ళీ. సో మనకి చెప్పకుండానే కేవలం ఓటీపీ అడిగేసి మనల్ని హిందూ అని రాసేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి దీన్ని మనం కొంచెం టైం తీసుకుని, అంటే మనం బిజీ అని అనుకోవద్దు, మన డ్యూటీసు ఆఫీసులు అన్నీ ఉంటాయి, మన అర్జెంట్ పనులు ఉంటాయి, ఇది ఇంకా అర్జెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పటికే రికార్డ్ అయిపోయి ఉంటే మాత్రం మీరు తప్పకుండా వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. కాకపోతే మాత్రం మీరు హడావుడిలో వాళ్ళకి ఓటీపీ చెప్పొద్దు, కొంచెం ఆగమనండి, దాన్ని మార్చారా లేదా కన్ఫామ్ చేసుకోండి. సో కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే, ఇందాక జాన్సన్ మాట్లాడాడు కదా, సో ఆయన ఇట్లాగే ఓటీపీ అడిగితే మార్చారా అని అడిగాడంట, వాళ్ళు మారుస్తామన్నారంట. అట్లా కాదు, నాకు చూపించాలి, ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టమంటే స్క్రీన్ షాట్ కుదరదు అన్నాడు అంటే అప్పుడు ఈయన వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఆ ఆప్షన్ క్రిస్టియన్ అని పెట్టించుకొని దాని తర్వాత అక్కడ ఓటీపీ చెప్పి దాన్ని కంప్లీట్ చేయించాడు. అంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి, మనం తీసుకుంటేనే అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇంకెవరికైనా ఏదైనా మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఏదైనా ప్రశ్న ఉన్నా, సో దీని గురించి మీ పరిస్థితి గురించి ఏదైనా చెప్పాలంటే కూడా ఎవరైనా చెప్పొచ్చు. మాది మచిలీపట్నం అన్న. చెప్పండి. ఇప్పుడే నేను చాలా మందికి చేశాను అన్న, మా వాళ్ళందరికీ కూడా జస్ట్ ఓన్లీ ఓటీపీ రాసేసుకున్నారన్న, అసలు ఏమీ అడగకుండా. మా చర్చ్ ఫ్రెండ్స్ అందరికి కనుక్కుంటే జస్ట్ ఓటీపీ ఒకటి అడిగారు, మిగిలిన రిలీజియన్ ఏమి అడగలేదు అని అంటున్నారన్న. వాళ్ళందరూ వాళ్ళ వరకు ఈజీ అయిపోవడానికి డీటెయిల్స్ ఏమీ లేకుండా అంట. అంటే ఒకటి ఈజీ అవ్వడానికి అన్నప్పుడు అందరిని క్రిస్టియన్గా రాసేయచ్చు కదా ఈజీగా, అది చేయరు. అంటే అందులో దురుద్దేశం కూడా ఉంది. అంటే వాళ్ళదో పై వాళ్ళదో, ఆ రాసిన వాళ్ళది కాకపోయినా వాళ్ళ పై వాళ్ళది, అంటే అందరికీ కామన్గా ఇది పెట్టేయండి అని చెప్తారు. సో వాళ్ళతో మనం తప్పకుండా మాట్లాడి ఇంకొక 4 రోజుల ముందు మనం ఈ మీటింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది. అవునన్న, అప్పుడైతే అంటే నేను దీన్ని సరిగ్గా గుర్తించలేదు, అంటే స్టార్ట్ అయిపోయింది అనే విషయం తెలియదు. అంటే మా దగ్గరికి ఇంకెవరు రాలా ఇప్పటికి కూడా, బహుశా నెక్స్ట్ రేపు ఎల్లుండి వస్తారేమో. సో అది కూడా ఒక కారణం అండి, వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల దీన్ని లేట్ చేసాం. అయితే ఇప్పుడైనా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, మీరు తప్పకుండా దాన్ని ఉపయోగించుకోండి. చేయని వాళ్ళకి మాత్రం ఇప్పుడు క్రిస్టియన్గా నోట్ చేయించడానికి మీరు ట్రై చేయండి. ఓకే. మణిపాల్ అన్న ఏమైనా మాట్లాడతారా? మణిపాల్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా? ఓకే అండి, ఏమి లేకపోతే మనం ఒక 2-3 ప్రార్థన చేద్దాం ఈ విషయంలో. సో దేవుని చిత్త ప్రకారం ఈ విషయాలన్నీ కూడా జరిగేటట్లు, ముఖ్యంగా క్రైస్తవులు అయిన వాళ్ళు, సో తరతరాలుగా క్రైస్తవులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా హిందువులుగా రికార్డ్ అవుతున్నారు. ఇది చాలా దారుణమైన సంగతి. అది కూడా మరి మనకు తెలియకుండా మనల్ని హిందువులుగా రికార్డ్ చేయడం అన్నది ఇంకా దారుణం. కాబట్టి ఈ విషయంలో దేవుడు మనకు సహాయం చేయాలని, సో మన క్రైస్తవులు అందరూ కూడా క్రైస్తవులుగానే ఈ సెన్సస్లో తప్పనిసరిగా రికార్డ్ అవ్వాలనే విషయం కోసం ప్రార్థన చేద్దాం. అన్న జాన్సన్ రావు ఇంకేమైనా చెప్తారా, మీరు యాడ్ చేస్తారా? తర్వాత ప్రార్థన చేద్దాం. ఓకే అండి, మనం ప్రార్థన చేద్దాం. సో తర్వాత అయినా సరే మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, సురేష్ గారు మీరు ఏదైనా మాట్లాడతారా? సురేష్ కుమార్ గారు, మీకు కూడా కొంత అవగాహన ఉంది. సురేష్ కుమార్ గారు ఏదైనా మాట్లాడతారా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్, చెప్పండి సార్. ఏంటంటే నాకు డిపార్ట్మెంట్లో ఎదురైన సమస్య ఏంటంటే, ఒక 10 years బ్యాక్ నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు క్రైస్తవునని నన్ను దూషించి, నువ్వు బీసీఏ కులం కదా, నువ్వు ఎందుకని డిపార్ట్మెంట్లో క్రైస్తవుడిగా ఉండి నువ్వు వచ్చావు, నువ్వు కన్వర్ట్ అయ్యావు కాబట్టి బీసీసీకి వెళ్ళిపోతే నీ పోస్ట్ వేరేడికి వచ్చిందిగా అని చెప్పి ఆయన దూషించాడు. అప్పుడు నాకు వాస్తవానికి ఈ విషయం తెలియదు సార్. అంటే నేను కులం మతం మార్చుకోవడం వల్ల కులం కూడా మారిపోద్ది అని ఆయన చెప్పేదాన్ని బట్టి నేను దాన్ని నేను నిజం అనుకుని ఆయన సమాధానం చెప్పలేకపోయాను. ఈనాడు చాలా మంది ఏంటంటే ఈ క్రైస్తవం విషయంలో చాలా మంది దాన్ని ఇంకా భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నారండి. చర్చికి వెళ్ళే చాలా మంది కూడా ఆ బైబిల్ని చెంకలో పెట్టుకుని దాచుకుని వెళ్ళడం, లేకపోతే కవర్లో పెట్టి భద్రవాగా పరుచుకొని వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా రొమ్ము పిలుచుకొని నేను క్రైస్తవుని అని చెప్పి దేవుని మహింపరిచే వరకు చాలా మంది ఉండలేకపోతున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే, నేను క్యాలెండర్లు, క్రైస్తవుల క్యాలెండర్లని తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇద్దామని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్ చాలా మందికి వెళ్తే, నేను పలానా డిపార్ట్మెంట్ అండి, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవులకి క్యాలెండర్లు ఇవ్వడానికి వచ్చాను, ఎవరైనా తీసుకుంటా విల్లింగ్ ఉన్నారా, ఎవరైనా క్రిస్టియన్ బిలీవర్స్ ఉన్నారా అంటే, అక్కడున్న క్రిస్టియన్ బిలీవర్స్ కూడా చాలా దొంగచాటుగా భయపడుతూ సిగ్గుతో తీసుకుంటున్నారు క్యాలెండర్స్. అలా అయిపోయింది ఇప్పుడు సమాజం. కాబట్టి ఏంటంటే, జిమ్ ఎలియట్ గారు ఒక కొటేషన్ చెప్తారండి. ఏమంటారంటే, నిత్యమైనవి పొందుకోవడానికి తాత్కాలికమైనవి పోగొట్టుకునేవాడు వెర్రివాడు కాదు అని చెప్తా ఉన్నాడు.
నిజంగానే మనం ఏంటంటే దేవుణ్ణి మనం గొప్ప రక్షకుని మనం రాజుని మనం దేవునిగా తండ్రిగా ఉన్న మనం నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడేయడానికి మనం వెనకడుగు వేయకూడదండి. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 16 వచనంలో మనకు ఒక ధనవంతుడు కనపడతాడు. వాడు ఏంటంటే ఆ 19వ వచనంలో తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ 20వ వచనంలో యేసుక్రీస్తు దేవుడు తనతో అంటాడు వెర్రివాడని. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్న మనం వెర్రివాళ్ళం కాదండి. ఈ లోకం అంతటిని మనం తాత్కాలికమైనవి కాబట్టి ఏవైనా పోగొట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కులగణన అనేది మళ్ళీ 10 years కి మరి అప్పటికి మనం దేవుని చిత్తం ఎత్తబడకపోతే మరి మనం ఉంటాం. కాబట్టి ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం ఇప్పటికైనా దేవునికి సాక్షులుగా మన యొక్క క్రైస్తవ్యం పట్ల మన యొక్క సాక్ష్యాన్ని మనం చూపించుకోవాలంటే ఈ కులగణన అనేది కూడా ఒక మంచి అవకాశం. కాబట్టి కూడి వచ్చిన బిడ్డలకు కానీ లేకపోతే మార్కు సువార్త 16-15 నుంచి సువార్త చాటమని దేవుడు చెప్పిన కమాండ్ కానీ లేకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యులుగా చేయమని చెప్పిన కమాండ్ తో పాటు ఈ కొద్ది సమయం ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు కులగణన. ఇప్పుడైనా సరే మన తోటి స్నేహితులకి మన బంధువులందరికీ కూడా మనం అవేర్నెస్ పెంచడం కోసం ఈ కులగణన విషయంలో ఎవరు కూడా సందేహించి సిగ్గుపడకుండా అందరూ కూడా వారి యొక్క మతాలను నిర్భయంగా క్రైస్తవులుగా మనం అందరం కూడా రాయించుకోవాలని మిమ్మల్ని అందరం కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నానండి. వండర్ఫుల్ అండి. మీరు చెప్పిన ఒక ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ నేను క్రిస్టియన్గా నమోదు అవ్వాలి అంటే ఇంకొక 10 సంవత్సరాలు కనీసం పడుతుంది. సో ఈలోగా మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత మనం బాధపడి ప్రయోజనం లేదు. సో 10 years తర్వాత మనం ఉంటామో లేదో కూడా తెలియదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి ఎంత ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నామో ఇది ప్రయారిటీగా తీసుకోవాలి. తప్పకుండా మనం ప్రయారిటీగా తీసుకుని క్రిస్టియన్గానే మన పేరు నమోదయ్యేటట్టుగా మనం జాగ్రత్త తీసుకుందాం. సో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. బాబా నాకు చెప్పండి, తను చెబుతున్నారా? లేదు ఓకే. కాబట్టి ఈ ఛాన్స్ మళ్ళీ వస్తుందనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే 21లో రావాల్సింది 24కి వచ్చింది ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ కూడా 31లో చేస్తారో లేకపోతే ఇంకా వేరే కారణాల చేత ప్రొలాంగ్ అవుతుందో అసలు మనం ఉంటామో లేదో ఇవన్నీ కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడే అవకాశం ఉండగానే దాన్ని ప్రయత్నం చేద్దాం. ఎడిట్ ద్వారా అయినా మాడిఫై చేద్దాం. తర్వాత ఈ వీడియో కూడా మీకు ఇస్తామండి. సో మీరు ఏ గ్రూప్ ద్వారా ఈ లింకు మీకు వచ్చిందో సో ఆ గ్రూప్లో అడగండి. మీకు అక్కడ ఈ వీడియో లింకు మీకు పంపించడం జరుగుతుంది. సో అవసరమైతే దీన్ని కూడా కొంతమందికి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా మనం చెప్పలేం కాబట్టి కొన్ని విషయాలు మనం చెప్పి ఒకవేళ దీన్ని వినమని మనం చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో అది కూడా. తర్వాత ఇంకెవరో మాట్లాడకపోతే మనం ప్రార్థన చేద్దాం తప్పకుండా. ఎవరైనా షేర్ చేసుకుంటారు ఏదైనా అంటే ఈ విషయం గురించి? ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఈ విషయం గురించి ప్రార్థన చేస్తారా? మన వాళ్ళకి అవగాహన కావాలి. సో మనం చెప్పి మార్పించుకోగలిగేటట్లు క్రైస్తవులుగా మనం నిలబడగలిగేటట్లు ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడా పాద సన్నిధిలో ఈ యొక్క సాయంత్రకాల వేళలో మేము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సమాజంలో క్రైస్తవులుగా గుర్తింపు పొందాలో తెలుసుకున్న దాన్ని బట్టి వందనాలు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా క్రైస్తవులుగా సమాజంలో గుర్తింపు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ గూగుల్ మీటింగ్ లో కలుసుకొని కొన్ని విషయాలు చర్చించారు. అలాగే తండ్రి మరి తెలియని వారు కూడా ఇది తెలుసుకోవడానికి అనేక మందికి ప్రయోజనకరంగా సహాయం దయచేయండి. అలాగే ఇది నేను గవర్నమెంట్ దృష్టిలో కూడా క్రైస్తవ జనాభా ఎంతమంది ఉన్నారని వారు కూడా దృష్టిలో రావడానికి ఓట్ల లెక్క విషయం, జనాభా విషయంలో ప్రతి విషయంలో రాను దినాలు మరి అధికార విషయాల్లో కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి సహాయం దయచేయండి. ఇటువంటి కీడు నుండి కూడా మరి పడకుండా తప్పించబడడానికి కృప క్రైస్తవుడుగా ఈ భూమి జీవించిన కాలం కూడా మీ సాక్షి ఉండే కృప కాపుదల మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని. దీని వెనకాల ఎంతోమంది ప్రయాసపడుతున్నారు, ఎంతోమంది సేవకులు వారు
త్యాగపూర్వకంగా మరి ఎంతో మందికి చక్కని ఆలోచనతో మంచి సలహాలు ఇస్తున్నారు. మరి అనిల్ అన్న మరి యొక్క టీం అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. పొందమనేస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరొకరు ప్రార్థన చేద్దాం. అంటే ప్రభు కోసం మనం శ్రమ కూడా అనుభవించాలి వాస్తవానికి. అయితే ప్రస్తుతం మనం చేసే పని శ్రమ అనుభవించేది ఏం కాదు, రిస్క్ తీసుకునేదండి. చిన్న రిస్క్, కొంచెం మాట్లాడి అడిగి రాయించుకునేది. కాబట్టి ఇది శ్రమ కూడా లేదు. అలాంటి దానికి మనం అందరం కూడా తప్పకుండా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రేరేపించబడిన వాళ్ళు దయచేసి ప్రార్థన చేయండి ఈ విషయంలో. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇంటి మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నన్ను ప్రేరేపించి ఈ మీటింగ్ అరేంజ్ చేసి మాకు స్పష్టంగా నాయన ఏ విషయాలు అయితే తెలియపరచాలని మీరు నాయన తండ్రి ఆశించారు అవన్నీ మా అందరికీ తెలియపరచడానికి నీకు స్తోత్రాలు ప్రభువా. నిజమే నాయన, ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కోసం మేము కనుక శాశ్వతమైన విడిచిపెట్టుకుంటే మా అంత బుద్ధిహీనులు ఉండరు ప్రభువా. నాయన ఇన్ని రోజులు అజ్ఞానంలోనూ లేదా పితరులు ఆచరించిన విధానాన్ని బట్టి మేము ఫాలో అయ్యాం ప్రభువా. వాటన్నిటిని ఎదిరించి ఇన్ని రోజులు మేము నేర్చుకున్న భక్తి నాయన తండ్రి నీ కొరకు నిలబడే అవకాశం వచ్చింది. కాబట్టి మంచి అవకాశంగా మేము తీసుకొని ముందుకు వేయడానికి అడుగు సహాయం చేయండి ప్రభువా. నాయన తండ్రి నాయన విప్లవంలో వివరించిన అనిలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా మా దేశంలో నాయన క్రిస్టియన్సే ఉండి రహస్యంగా ఉన్న క్రిస్టియన్స్ ఎంతో మంది నాయన మాకు తెలుసు తండ్రి. మీరు ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేస్తున్న వారందరికీ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యి నాయన తండ్రి నీ వైపుకి అందరూ మరలడానికి, నీ పక్షాన్ని నిలబడడానికి సహాయం చేయండి. నీ ప్రజలుగా మేము ముద్ర వేయించుకోవడానికి లోకంలో సహాయం చేయండి. నాయన నీళ్ళని రాకలు ఎత్తలేని ధన్యత నాయన ఈ లోకంలో ఉన్న అర్హత మేము పొందుకునే భాగ్యం దయచేయండి. నాయన ఇంకను భయపడుతూ గవర్నమెంట్ కానీ, జనాలకు కానీ, పెద్దలకు కానీ, కుటుంబ సభ్యులు కానీ నాయన వంశ పారంపర్యంగా లొంగిపోయి ఇంకా వెనకడుకుంటుంటే ప్రభా వారందరినీ కూడా మీరు ఒకసారి ప్రోత్సహించండి ప్రభా. నాయన తండ్రి వర్తమానం వినగానే వాళ్ళలో చేంజ్ రావడానికి సహాయం చేయండి. నా మట్టుకు నేను కూడా తీసుకున్న తీర్మానంలో స్థిరపడి ఉండడానికి మా కుటుంబంగా నేను, నా భర్త, బిడ్డలు నాయన మా కుటుంబంలోను అలాగే సమాజంలోనూ సాక్షిగా ఉండడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రమ లేని రోజుల్లోనే మనం రిస్క్ తీసుకోకపోతే నిజంగా శ్రమలు వస్తే ఎవరు ఉండరండి. మనం స్టేజీల మీద చెప్పుకోవడం కాదు, చర్చిల్లో సాక్ష్యాలు చెప్పడం కాదు. ఇట్లాంటప్పుడు అవసరమైనప్పుడు తప్పకుండా మన విశ్వాసాన్ని ప్రకటించాలి. ఈ విషయంలో మనందరికీ సరైన అవగాహన కలిగేటట్లుగా మరొకరు ప్రార్థన చేద్దాం. ఇంకొకరు దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రభు కోసం నేను ఖర్చు పెట్టాను, నష్టపోయాను అని చెప్తారు చాలాసార్లు. అవసరమైతే ఒకరోజు డ్యూటీకి సెలవు పెట్టి ఈ పని చేయడానికి మన వాళ్ళు ప్రేరేపణ పొందేటట్లుగా ఇంకొకరు ఎవరైనా ప్రార్థించారు. మహాగణుడవు, మహాశ్రేష్ఠుడవు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదో యొక్క సాయంకాల సమయంలో అయ్యా తండ్రి నాయన మరి మా యొక్క రాష్ట్రంలో గురించినటువంటి మరి యొక్క తండ్రి నాయన జనాభా లెక్కల నిమిత్తమై తండ్రి నాయన ఇదిగో తండ్రి మరి యొక్క క్రైస్తవులము తండ్రి నాయన మరి దినదినము మేము తగ్గిపోతున్నాము అనేటటువంటిది తండ్రి నాయన గ్రహించి ఉన్నాము తండ్రి నాయన. ఒకనొక కాలంలో మేము క్రైస్తవులను చెప్పుకోవడానికి తండ్రి నాయన ఇదిగో తండ్రి గర్వముగా మేము నిలబడగలిగాము. మా తండ్రి మా ముందున్నటువంటి వారు తండ్రి మాకు మాదిరికరంగా చూపించారు. కానీ ఇప్పుడున్నటువంటి మా పరిస్థితిని చూసినట్లయితే మరి కొన్ని రిజర్వేషన్ వల్లనేమి, కొన్ని బెనిఫిట్స్ వల్లనేమి తండ్రి అనేక మంది క్రైస్తవుల నుంచి వైదొలిగినట్టుగా మరి తండ్రి మా యొక్క సంఘాలలో, మా యొక్క క్రైస్తవ సమాజంలో తండ్రి నాయన కొన్ని విషయాలను మేము అయ్యా గమనించి ఉన్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ వాక్యము సత్యము జీవము వెలుగు ఉన్నది, లెమ్ము తేజరిల్లము, ఇదిగో వెలుగుని యొద్దకు వచ్చి ఉన్నది అనేటువంటి మాట ఇదిగో ఈ క్షణమే తండ్రి నాయన ఇదిగో తండ్రి సమయంలో క్రైస్తవ కుటుంబాలు అన్నిటినీ తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన దేవదూతల ద్వారా అయ్యా నీ బిడ్డల ద్వారా మాట్లాడటానికి తగిన వాక్శక్తిని దయచేయండి తండ్రి నాయన. హృదయంలో అయ్యా సరిచేయండి తండ్రి, బలపరచండి. బలహీనులయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యా చాలా బలహీనులయ్యా. ఇదో తండ్రి ప్రతిదీ నమ్మేటటువంటి ఒక గొర్రె స్వభావము కలిగిన వారయ్యా, పిరికి వారయ్యా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నీవే రాజుగా ఎన్నుకున్నావు.
అయ్యా నీవే రాజుగా ఉన్నావయ్యా. ఈ సమయంలో హృదయాన్ని బలపరచండి తండ్రి. ఇదిగో తండ్రి అవును, ఇదిగో తండ్రి నేను క్రైస్తవుని తండ్రి అని చెప్పుకునేటటువంటి ఒక స్థితి రావటానికి తండ్రి నాయన, ఇదిగో తండ్రి మనోధైర్యము దయచేయండి. కుటుంబంలో బిడ్డలు తండ్రి నాయన, ఒక తండ్రి ఇది చేయనప్పుడు కుమారులు రేపు అది ఎలా చేయగలుగుతారు? ఒక తల్లి చేయలేనప్పుడు కుమారులు కుమార్తెలు ఎలా చేయగలుగుతారు? ఎలాగ మేము భావి తరాలకు క్రైస్తవత్వమును అందించగలము తండ్రి నాయన. అవును, ఈ సమయంలో ఒక సహోదరుడు చెప్తున్నారు, ఇదిగో తండ్రి నాయన తన బైబిల్ దాచుకుని వెళ్తున్నామని. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. ధైర్యంతో తండ్రి నాయన, నీ కొరకు తండ్రి అది మరణమైనను చావైనను అయ్యా అది తండ్రి నాయన, అది మాకు ఆనందకరము తండ్రి నాయన. నీ బిడ్డగా ఒకటే తండ్రి మాకు ధైర్యం తండ్రి నాయన, అట్టి భాగ్యం మాకందరికీ అనుగ్రహించారు తండ్రి నాయన. ఈ సమయంలో తండ్రి మా దేశాన్ని తండ్రి కాపాడండి, మా ప్రజలను కాపాడండి అయ్యా. మా యొక్క తండ్రి నాయన అయ్యా దేవుని బిడ్డలను కాపాడండి, కుటుంబాలను కాపాడండి. ఇదిగో తండ్రి సమయంలో సెన్సెక్స్ తిరిగి వెళ్ళి వారు తండ్రి వాలంటీర్ గా తిరిగి తండ్రి వారు తండ్రి నమోదు చేసుకునేటువంటి మనోధైర్యం తండ్రి ఇదిగో తండ్రి మీరే తండ్రి దయచేసి మీ బిడ్డలను ఆత్మీయంలో నడిపించమని ఈ సమయాన్ని చేత చూపిస్తున్నాను తండ్రి. తండ్రి అద్భుత కార్యము జరిగించడానికి వదనం చెల్లిస్తుంది. మీకే స్తుతి మహిమ ఘనత. నీ కొరకు తండ్రి దేశం నిలబడటానికి, నీకోసం ఈ రాష్ట్రం నిలబడటానికి, నీకోసం క్రైస్తవ జనము నిలబడటానికి కావాల్సిన శక్తిని అటువంటి ఐక్యతను తండ్రి దయచేసి మీరే కట్టమని తండ్రి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ. ఏ సుందర్రావు గారు చేస్తారండి, చిన్న ప్రార్థన చేస్తారా? జీవం గల తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి సమయంలో మరొకసారి ఈ మంచి మాటలు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా మీ సహాయం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నేను ఇక మీదట నాయన ప్రభు మీ కొరకు మేము జీవించేలాగా మీరు మాకు చూపించండి, నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓసీ, బీసీ, ఎస్టీ వాళ్ళు జనాభా లెక్కల్లో క్రైస్తవులుగా రాసుకోవడంలో చాలా నిర్లక్ష్యం కనపరిచారు ఇప్పటి వరకు. అంటే గత జనాభా లెక్కల్లో దేనిలోనూ కూడా వాళ్ళు క్రైస్తవులుగా నమోదు అవ్వలేదు. ఇప్పటికి 1% 2% క్రిస్టియన్స్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్సే మెజారిటీ. ఎందుకంటే వాళ్ళే సర్టిఫికెట్లు మార్చుకున్నారు, నష్టపోయారు. అయినప్పటికీ క్రైస్తవులుగా వాళ్ళు చెప్పుకున్నారు. అంటే ఇప్పటి వరకు అంటే మనకి చెప్పలేదు వాళ్ళు, అంటే ఇప్పుడు కూడా చెప్పట్లేదు. చెప్పకుండా ఓసీ, బీసీ, ఎస్టీ అనగానే హిందువులని పెట్టేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులుగా మారిన మన వాళ్ళు అంటే ఓసీ, బీసీ, ఎస్టీ వాళ్ళు ఎస్పెషల్గా వాళ్ళు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని వాళ్ళు క్రైస్తవులుగా నమోదు చేసే విషయంలో ముందుకు రావడానికి, సో ఆ విషయం సఫలం అవ్వడానికి ప్రత్యేకంగా ఈ విషయం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు. మరి ఇప్పుడు కూడా కాకపోతే నేను చెప్తుంది అదే, క్యాస్ట్ని బట్టి రాసేస్తున్నారు. గత ఏ సెన్సస్లో కూడా ఓసీ, బీసీ, ఎస్టీలు క్రిస్టియన్స్గా నమోదు అవ్వలేదు. ఇప్పుడు కూడా నమోదు అవ్వడం లేదు. ఇక ఈ ఛాన్స్ పోతే మళ్ళీ ఛాన్స్ వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఒక 1000 రూపాయలు ఖర్చు అయినా నష్టం లేదు, ఒకరోజు సెలవు పెట్టినా నష్టం ఏం లేదు దానివల్ల. సో ఈ విషయం కోసం ప్రత్యేకంగా మేఘనా సిస్టర్ మీరే ప్రార్థన చేయండి. అంటే మన వాళ్ళంతా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని, ఎస్పెషల్లీ ఓసీ, బీసీ, ఎస్టీ క్రిస్టియన్స్ అందరూ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి తండ్రి నిజమే తండ్రి, మేము తండ్రి దేవుడి బిడ్డలమని చెప్పుకుంటూ తండ్రి నిజమైన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం దేవ. ఒక్కసారి మరి మా కర్తవ్యాలు మాకు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు దేవ. మేము అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, మేము అధికారులతో మాట్లాడగలగటానికి తండ్రి అయ్యా మాకు మంచి జ్ఞానం ఇవ్వండి. నిజమే ఇప్పుడు వరకు తండ్రి మేమైనప్పటికీ తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చేసాం తండ్రి. ఏమో కోల్పోతామేమన్న భయంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చేసాం దేవ. దయతో క్షమించండి. నిజమే తండ్రి, మేము ఉన్నతమైన దాన్ని తండ్రి మేము పట్టుకోవడానికి ఉన్నాం, కానీ మేము వీటన్నిటిని తండ్రి వదిలిపెట్టుకోగలగడానికి సహాయం చేయండి తండ్రి. మేము అందరం చాలా విషయాలు ఈరోజు నేర్చుకున్నాం తండ్రి. మేము ఏమైతే విన్నామో తండ్రి వాటి ఎందుకు తండ్రి నిజమే నిజమైన ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తండ్రి దేవా మేము చేయవలసిన మా కర్తవ్యాన్ని మేము చేయగల
చేయగలగటానికి మమ్మల్ని అందరినీ మీరే పురుకొల్పమని అడుగుచున్నాను. ఎవరైతే వాలంటీర్స్ అలా చేస్తున్నారో వాళ్ళకి కూడా మంచి మనసుని ఇవ్వండి తండ్రి. మేము చెప్పే వాటిని వాళ్ళు విని తండ్రి వాటి ప్రకారం వాళ్ళు రాయడానికి కూడా వాళ్ళకి సహాయం చేయమని అడుగుచున్నాను. దయగలిగిన దేవ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేమే కాదు దేవా, చాలా మందికి ఈ విషయం తెలియక అలాగే ఉన్నారు తండ్రి. ఎలాగైనా తండ్రి మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. మేము అందరము తండ్రి నీ బిడ్డలుగా తండ్రి అందరి ఎదుట మేము తండ్రి నిలబడగలగడానికి సహాయం చేయండి. నిజమే మేము నమ్ముకుంటున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము, కానీ మీ దగ్గర నుంచి అనేక మేలు పొందుకుంటున్నాము, కానీ మేము బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నాం. అయితే మమ్మల్ని క్షమించండి. ఇంకెవరైతే బిడ్డలకు తెలియదో వాళ్ళందరికీ తండ్రి ఈ విషయం తెలిసేలాగా సహాయం చేయండి. నిజమే అన్న చెప్పినట్టుగా తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి ఛాన్స్ వస్తలేదో మాకు తెలియదు, కానీ మేము అవకాశం ఉన్నప్పుడే తండ్రి మేము మా పనులను సర్దు పెట్టుకోవడానికి సహాయం చేయండి దేవా. ఇప్పుడు మేము లేట్గా తెలుసుకున్నప్పటికీ దేవా మాకు ఒక దారి మీరు ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు. మరి ఎడిట్ ఆప్షన్ ఉన్నట్లయితే అది కూడా తండ్రి మరి మా ఎవరైతే ఆసక్తి కలుగుతున్నారో వాళ్ళందరికీ అది యూజ్ అయినట్లుగా మీరే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ మార్గాలు తెరవండి. తెలియని బిడ్డలకి ఈ విషయం త్వరగా తెలిసేలాగా మీరు సహాయం చేయమని అడుగుచు అనేక బిడ్డలు మీరు వాడుకోమని అడుగుచున్నాం. ప్రాముఖ్యంగా మాకు ఎన్ని విషయాలు చెప్పడానికి తండ్రి అన్న వాళ్ళకి మంచి జ్ఞానం బట్టి ఆలోచన బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవ ఈ విషయంలో మీరే మాకు తోడే ఉండండి. అధికారులతోనూ మీ పనిచేసే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని అడుగుచు ఇచ్చిన ప్రార్థన పాసని చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇందాక మనం చదివిన మాట 10వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చాలామంది ఏమనుకుంటారంటే నేను నా హృదయంలో ఉన్నాడండి ప్రభు, అది చాలు, ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నా లోపల ఉన్నాడని చెప్తారు. కానీ యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. కాబట్టి మన పేరు ఎలా రికార్డ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం ఏం ఒప్పుకుంటున్నాం అన్నది ఆధారపడి ఉంది. కాబట్టి ఈ విషయంలో మన వాళ్ళకి అవగాహన కల్పించాలి, మనం ప్రార్థన చేయాలి. జాన్ సుందరరావు గారు చివరిగా ప్రార్థన చేస్తారు. అన్న అందుబాటులో ఉన్నారా? మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మా తండ్రి ఎంతో నాయన మరి అవసరమైనటువంటి ఈ క్లాస్ విషయంలో మీరు మీ దాసునికి మీరు సహాయం చేశారు. మా ప్రభువా, బిడ్డలు మరి ఎందరో చక్కని అవగాహన పొందుతాను చూపించారు దేవా. మరి దీన్ని ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా నాయన దీన్ని ఫాలో అవడానికి తోటి వారి చేత కూడా దీన్ని మా ప్రభువా చేయించడానికి ఆ దేవా ఇది ఖచ్చితంగా నాయన ప్రభు ఒకరి నుంచి ఒకరికి ఇది పాస్ అవడానికి కృప చూపించండి తండ్రి. మా రాష్ట్రంలోని కాదు, మా దేశంలో కూడా జరిగే సెన్సెస్ లో ఇది ప్రాపర్ గా జరగడానికి నీ బిడ్డలైన వారందరికీ కావాల్సిన సహాయం దయచేయండి, కృప చూపించండి దేవా. వందనాలు చెల్లిస్తున్నాం. ఇది ఒక గొప్ప ఉద్యమముగా నాయన అనేకుల్లో రగడటానికి చూపించండి తండ్రి. మీరు మీ కార్యం జరిగించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మా తండ్రి, ఈ రోజు బిడ్డలు ఎంతో ఆసక్తితో పాల్పొంది నాయన మరి దేవా ఈ కార్యక్రమం పట్ల వారికి ఉన్నటువంటి నాయన ఆ ఇంట్రెస్ట్ తెలియజేశారు. వారు దీవించండి ఓ ప్రభు. అనేక విషయాలను మా తెలియపరిచి పంచుకుని నాయన వారి చేత దీనిని చేయించే విధంగా ఆర్ఐటీని ఆశీర్వదించు నాయన. ఆర్ఐటీ ద్వారా జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మీ సహాయం దయచేసి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాయన ఈ సెన్సస్ నాయన ఓ ప్రభువా కరెక్ట్ గా జరగటానికి ఏ విధమైన పక్షపాతం కానీ ఏ విధమైనటువంటి ఉద్దేశం కానీ దురాలోచన కానీ లేకుండా దేవా ఇది ప్రాపర్ గా జరిగేటట్టుగా కృప చూపించి సహాయం చేయించి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలైన వారికి కూడా ఓ ప్రభువా కరెక్ట్ అయినటువంటి అవగాహన సమయోచితమైన ఆలోచన కలగ చేయండి దేవా. స్తోత్రాలు. మరి ఈ వాక్య ప్రకారంగా నాయన తండ్రి ఓ ప్రభువా మీరు మాకు ఆజ్ఞ ఇచ్చిన విధంగా ఓ ప్రభువా మనుషులు ఎదుట మిమ్మల్ని ఒప్పుకోవడానికి దేవా ఏమాత్రం కూడా సంకోచించకుండా సంశయించకుండా దేవా వెనకాడకుండా ఓ ప్రభువా మా తండ్రి ధైర్యంగా ఒప్పుకునేటటువంటి కృపను దయచేసి యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము. ఆమేన్. అన్న ఇది చెక్క చర్చిలో అనౌన్స్ చేస్తే బాగుంటుందేమో కదా. ప్రతి చర్చిలోనే అనౌన్స్ చేయాలి, ప్రతి చర్చిలో. అలా అయితే అందరికీ చాలా అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ చెప్తే
ఇప్పుడు మనం సింగిల్ పర్సన్ చెప్పిన వాళ్ళు ఎలా అనుకుంటారంటే మన రిజర్వేషన్స్ అలానే ఆలోచిస్తారు. కానీ ఇంకా పాస్టర్స్ మెసేజ్లు చెప్తే బాగుంటాయి కదా. అవునవును. అందుకే ఇందాక చెప్పాం, పాస్టర్స్ చెప్పాలి, పెద్దలు చెప్పాలి, టీచర్స్ చెప్పాలి. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన వాళ్ళతో మనం ఈ విషయం మాట్లాడాలి. చేయండి. అంటే మీరు వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది అన్నది చేయండి. తప్పకుండా మెసేజ్ చేస్తే బాగుంటుంది. సో మేము కూడా ఒకవేళ ట్రై చేస్తాం ప్రిపేర్ చేయడానికి. అంటే మీరు కూడా కొంత ప్రిపేర్ చేయండి, పంపించండి. సో దాన్ని సర్క్యులేట్ కూడా చేద్దాం. సో ప్లస్ డైరెక్ట్గా కూడా మాట్లాడదాం, వీలైనంత మందితో మనకు సంబంధించిన వాళ్ళది మోటివేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మాకు కూడా ఇప్పుడే వచ్చారు వాలంటీరు. అన్న మాట్లాడండి. ఎవరికైనా సర్కిల్ కి వాళ్ళు పాస్ చేస్తేమ్మా, ఒకవేళ ఇంకేదన్నా క్లారిటీ కావాలి, ఇంకెవరికన్నా ఏదన్నా దీని మీద అవగాహన కావాలని అనిపిస్తే ఇమీడియట్ గా మనం మరలా ఒక క్లాస్ ఇలాంటిది ప్లాన్ చేస్తాం కదన్నా. పర్వాలేదు కదా? చేయొచ్చు అన్న. ఓకే. అంటే ఇఫ్ ఎట్ ఆల్ నెసరీ. అవును, నెసరీ అనుకుంటే తప్పకుండా చేద్దాం. లేకపోతే మీరు ఏదన్నా ఒక 20 మంది గ్యాదర్ అయ్యారు మాట్లాడండి అంటే మన వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి రెడీ. అంటే మీకు సంబంధించిన వాళ్ళని మా చర్చ్ గ్రూపు లేకపోతే మా ఇంకో గ్రూప్ అని, సో ఆ విధంగా అంటే కూడా మీరు చెప్పండి. సో ఆ గ్రూప్తో కూడా మాట్లాడదాం. సో మీరు మాట్లాడినా సరిపోతుంది. మమ్మల్ని మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, అందరికీ వందనాలండి. మనం ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం. సో మా దగ్గర కూడా వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలనుకోండి, ఇప్పుడు రిప్లై ఇవ్వాలి. గుడ్ నైట్ అండి అందరికి. ఎడిట్ ఆప్షన్ ఉండేలాగా ప్రార్థన చేయండి అన్న. కొంతమంది తెలిసి పెట్టేసుకున్నారు కదా. అవునవును, డెఫినెట్లీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేలాగా. సో అఫీషియల్గా ఇవ్వాలి, వీళ్ళు కూడా ఇవ్వాలి. ఒక్కోసారి దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వడనే సామెత ఉంది. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు బద్ధకంతో మళ్ళీ మనం ఎందుకు పని చేయాలి అని కూడా వీళ్ళు అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి వీళ్ళు మనకి సహకరించేటట్టుగా కూడా ప్రార్థన చేయాలి.